హలో తిరు, హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. సో సినిమా వస్తుంది, కొత్త సినిమా November 7th ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. చిన్న సినిమా బట్ గెలవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. దానికి వచ్చే ముందు మీది థియేటర్ బ్యాక్గ్రౌండ్ కదా, అండ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి దే ఆర్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ యాక్టింగ్. వెరీ థియరీ పార్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. లైక్ చాలా టర్మ్స్ కూడా ఉంటాయి కదా, లైక్ మెథడ్ యాక్టింగ్ అని, వాయిస్ త్రో అని, పిచ్ అని, ఇంటెన్స్ అని. బట్ నిజంగా ఒక తెలుగు సినిమా స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు, లేకపోతే ఒక నేరేషన్ మీకు వచ్చినప్పుడు, దాంట్లో అంత సీరియస్ యాక్టింగ్ అనేది ప్రదర్శించడానికి స్కోప్ కనిపిస్తుందా? రేర్. అంటే మనం ఎలాంటి కథ చూస్తున్నాం అన్నప్పుడు, ఇప్పుడు జార్జ్ రెడ్డి, నేను లలన్ సింగ్ చేసినప్పుడు నాకు అది కైండ్ ఆఫ్ బయోపిక్, కానీ ఆ రోల్ రిఫరెన్స్ లేదు, ఫేస్ ఎలా ఉంటుందో తెలీదు. సో డైరెక్టర్తో ఇన్పుట్ తీసుకొని ఈయన ఏజ్ ఎంత ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంటాడు, ఎందుకు చేస్తుంటాడు, ఎక్కడ నాకు సోర్స్ లేదు నెట్లో కానీ ఎక్కడ. సో డైరెక్టర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని నేను క్రియేట్ చేసుకున్నాను, అప్పుడు అది హెల్ప్ అవుతుంది. అండ్ వేరే పరేషాన్కి వచ్చినప్పుడు కూడా ఎంత బాయ్ నెక్స్ట్ డోర్లా ఉన్నా కూడా ఎక్కడో చోట ఆ ప్రిపరేషన్ అవసరం అవుతుంది. డైలెక్ట్ పరంగానే కాదు, బాడీ లాంగ్వేజ్ కూడా. తర్వాత ఆ ఏజ్ గ్రూప్లో వాడి ఇంట్లో ఖాళీగా ఉన్నాడు, వాడు ఉద్యోగం చేయట్లా, గాలి తిరుగుతున్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఉంది చెప్పకూడదు. సో అది అంటే మనకి నాటకం చెప్పినప్పుడు అందులో 4 types ఆఫ్ యాక్టింగ్ వస్తుంది, చతుర్విధ అభినయం అని, ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం అని. సో బట్టలు ఒక్కటే కాదు, దానికి తోడు బాడీ ఎలా చేస్తుంది, వాయిస్ ఎలా వస్తుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో ఇది థియేటర్ అన్నది ఎవ్రీ క్యారెక్టర్, అది ఏ క్యారెక్టర్ అయినా, అది బీట్ మసూదా, జార్జ్ రెడ్డి, ఏదైనా సరే ఆ ప్రిపరేషన్ హెల్ప్ చేస్తుంది. ఓకే, యు నో వాట్, నేను ఫస్ట్ మిమ్మల్ని ఏ సినిమాలో చూసిందంటే టక్ జగదీష్లో. ఓకే ఓకే, నేను జార్జ్ రెడ్డి కూడా అప్పటికి చూడలేదు అనుకుంటాను, లేట్గా నేను చూసాను జార్జ్ రెడ్డి. బ్రో నాకు అప్పుడు మీ పేరు కూడా తెలియదు, మీరు తమిళ యాక్టర్ అనుకున్నా యాక్చువల్లీ చూసి, చాలా మంది అనుకుంటా. యా, పేరు కూడా తిరుగు అలా ఉంది కదా. సో యు నో వాట్ స్ట్రక్ మీ ద మోస్ట్ ఇన్ దాట్ రోల్, ఫస్ట్ షాట్లోనే మీ హెయిర్, ఓకే, ఇట్ వాస్ వెరీ అన్కెంప్ట్. ఓకే, అసలు అట్లా మరీ చింపిరి కాదు. నేను పిక్చర్ రిలేట్ అయినా దానికి. అప్పట్లో నేను అప్పుడు ఏదో ఒక రివ్యూ వీడియో డిస్కషన్లోనే ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉంటే నేను చెప్పా కూడా ఈ పాయింట్. లైక్ దెర్ ఈస్ దిస్ వన్ క్యారెక్టర్ దట్ కొంచెం సైకో క్యారెక్టర్, నేను పిక్చర్ రిలేట్ అయినా దానికి. ఎందుకంటే వాడు హెయిర్ని సెట్ చేసుకోడు, లైక్ చింపిరిగా అట్లానే వదిలేస్తాడు. చాలా స్ట్రైకింగ్గా అనిపించింది నాకు అని చెప్పి. ఆహార్యంలోకి వస్తుంది అది. అంటే త్రూ కాస్ట్యూమ్ అవ్వచ్చు, మేకప్ అవ్వచ్చు, హెయిర్ అవ్వచ్చు, మీరు చెప్పినట్టు. సో క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఓకే, ఆహార్యం. మిగిలిన 3 ఎక్స్ప్లెయిన్ చేయండి లైట్గా, బ్రీఫ్గా. ఆంగికం మీన్స్ మన పార్ట్స్, బాడీ పార్ట్స్తో వాడేది. హౌ డు యూ యూజ్ దెమ్ అన్న? ఇప్పుడు చెయ్యి, కాలు, బాడీ ఏది చేసినా అది ఆంగికం కిందకే వస్తుంది. అంగాలు ఆంగికం. అండ్ వాచికం త్రూ వాయిస్. ఆహార్యం త్రూ హెయిర్, మేకప్, కాస్ట్యూమ్, మనం ఏదైతే మన మీదకి వస్తుందో అది మొత్తం ధరించేది. అండ్ సాత్వికం త్రూ హార్ట్, ఎమోషన్ బేసికలీ. ఓకే, సో ఈ 4 waysలోనే ఏం చేసినా మనం చేసేది. ఎందుకు ఇంత టైం పడుతుంది ఒక సినిమాకి? అంటే ఫస్ట్లో నేను ఒక జోక్ వేసుకునేవాడిని ఏంటంటే ఫ్రెండ్స్తో, నేను ఆమీర్ ఖాన్ గారు అండ్ కమల్ హాసన్ గారు ఒక పట్టాన సినిమాలు చేయము, వాళ్ళేమో చేయాలనుకోరు ఒక పట్టాన, నాకేమో రావు అని. ఇది బిగినింగ్లో. ఇయర్లీ ఒక్క సినిమా రిలీజ్ అయ్యేది నాది. వికీలో కూడా చూస్తే ఇయర్లీ ఒక ఫిల్మ్ రిలీజ్ ఉంటుంది. ఎప్పుడో చాలా రేర్గా, నాకు తెలిసి 23లోనే ఎప్పుడో 2 సినిమాలు వచ్చాయి, ఒకటి ఓటీటీలో, ఒకటి థియేటర్లో. రైట్. సో అలా ఎక్కువ జరగదు. అయితే ఈ ఇయర్ మోక్షపట్నం ఆహాలో వచ్చింది, ఈ ఇయర్ మోక్షపట్నం ఆహాలో వచ్చింది, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో వస్తుంది. ఇది చాలా రేర్. సో అంతకుముందు ఏమో నాకు తెలియదు, నాకు ఎవరిని అడగాలో, ఆఫీస్లో ఎక్కడ ఉంటే అప్పుడు తెలియదు, కాబట్టి ఎప్పుడో ఒకటి వచ్చేది చేసేవాడిని. బట్ పోస్ట్ మసూదా నాకు ఎప్పుడో ఒకటి వచ్చేది చేసేవాడిని. అంటే మీరు చేసేవాళ్ళు కాదా? అంటే నాకు ఆఫీసులో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు, మొహమాటం. వెళ్ళి ఫోటోలు ఇచ్చేవాడిని, ఫోటోలు ఇచ్చి ఏమైనా ఉంటే చెప్పండి అని ఫోటోలు ఇచ్చేవాడిని. వాళ్ళు ఇందులో ఇది బాగుంది, సరే చెప్తాం అని చెప్పేవాళ్ళు. ఆడిషన్ ఇచ్చేవాడిని, ఎలా ఇయ్యాలో తెలియదు. నాటకంలో తెలియకపోవడం ఏంటి? నాటకంలో చేసేవాడిని. ఓకే, యాక్టింగ్ చేసేవాడిని, కానీ నాటకంలో ఓ రోల్ తీసుకుని చేసేవాడిని. తర్వాత సినిమా వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, మీరు ఎలా ఇస్తారు ఆడిషన్ అని అడిగా. వాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ వాళ్ళంటే ఒకే డైలాగ్ని, అమ్మ ఉల్లిపాయలు తరుగుతుంటే కళ్ళు మండుతున్నాయి అనే డైలాగ్ని అన్ని ఎక్స్ప్రెషన్స్లో చెప్పేవాళ్ళు అని. ఓ ఇలా చెప్పాలా సినిమా ఆడిషన్ అంటే అని.
తర్వాత ఇదొకటైతే ఏదన్నా ఒక సీన్ తీసుకొని నవ్విస్తూ ఏడిపిస్తూ డిఫరెంట్ ఎమోషన్స్ ఒకే డైలాగ్లో యాక్ట్లో కలిపేవాళ్ళని. మేము అలా కాదు, నాటకంలోంచి ఒక యాక్ట్ తీసుకొని చేసేవాళ్ళం. అది మైథలాజికల్ ప్లే అయినా లేకపోతే సోషల్ ప్లే అయినా అది ఎవరికి నచ్చుతుంది? డ్రామాటిక్గా ఉంటుంది, మోర్ లౌడ్ ఉంటుంది. నాకు తెలియదు ఆడిషన్ ఎలా అయ్యాలో. మెల్లమెల్లగా తెలుసుకుంటూ ఫస్ట్ నేను ఆడిషన్లో క్రాక్ చేసింది గాజీ. రైట్, 2017. సో అది అలా లేట్ అయింది ఎక్కువ. ఓకే, తెలియకపోవడం, ఆడిషన్ ఈ దగ్గర రాకపోవడం. దాని తర్వాత లైఫ్ ఎట్లా మారింది? మారడం ఇన్ ద సెన్స్ ఈ కథల్ని పట్టుకునే ప్రాసెస్, డైరెక్టర్స్ ని పట్టుకునే ప్రాసెస్, రైటర్స్ తో తిరగడం, దాని తర్వాత ఎలా అప్రోచ్ అనేది ఎట్లా మారింది దాని తర్వాత? రైటర్స్ తో అయితే నేను ఎప్పుడు తిరగలేదు, డైరెక్టర్ కూడా నేను ఎవరిని చేసేయలేదు. జీలో జాయిన్ అయ్యాను నేను 2016. ఓకే, డ్రామా జూనియర్స్ చూసుకునేవాడిని, నేను షో చూసుకునేవాడిని. బ్యాక్ ఎండా? రైటింగ్ అండ్ మెంటరింగ్. ఓకే, సర్వైవల్. సో మా సార్కి తెలుగు మాట్లాడడం వచ్చు కానీ చదవడం రాదు. సో నేను మెంటర్ హెడ్ ఉండేవాడిని. సో మాకు పర్ స్కెడ్యూల్ 9 to 12 స్కిట్స్ చేయాలి. 12 స్కిట్స్ చేయాలి అంటే అవుట్ ఆఫ్ 50 లైన్స్లో 12 స్కిట్స్ పట్టుకునేవాడు. లైన్స్ రాస్తే దేని మీద చేద్దామని. ఆ 12 స్కిట్స్ కూడా నేను చదివి వినిపించేవాడిని. రాసి పంపిస్తారు కదా, నేను కూడా ఒకటి రాసేవాను అందులో. సార్ అలా కూర్చుంటే నేను ఇలాగా, ఎరా ఎప్పుడు వచ్చావంటే ఇప్పుడే వచ్చాను నాన్న, ఇలా చదివేవాడిని. అప్పుడైనా విని ఈ లైన్ బాగుంది, ఇది వద్దు, ఇది పిల్లలతో చేయించకూడదు, ఇది టీవీ రాకూడదు, ఇలా చెప్పేవాడు అంతే. సో స్కెడ్యూల్కి 12 స్కిట్లు షూట్ చేస్తున్నామంటే వెనకాల 20 స్కిట్లు ఓకే చేసి రాయించి ఉండాలి. ఒక స్కెడ్యూల్ అంటే ఎన్ని రోజులు పడుతుంది? అది 20 days, జడ్జెస్ని బట్టి, జడ్జెస్ ఇచ్చే డేట్స్ని బట్టి. సో 20 daysలో ఒకసారి షూట్ అనుకున్నా కూడా నేను 20 స్కిట్లు చదివి ఆయనకి చెప్పాలి. అలాంటిది 3 ఏళ్ళు చేశాను నేను. మోర్ దెన్ 1000 స్క్రిప్ట్స్ చదివి ఉంటాను నేను. అండ్ డ్రామా స్క్రిప్ట్ ఎంత? 15 minutes 20 minutes. ఓకే. అండ్ కామెడీ కిలాడీలో ఒక డైలీ షో చేశా. డైలీ షో 3 months వచ్చింది. దానికి డైలీ 10 కావాలి. సో 1000-1500 స్క్రిప్ట్స్ ఈజీగా చదివి ఉంటాను నేను. సో ఈ చదివే ప్రాసెస్లో నా నాటకం స్క్రిప్ట్లు కాకుండా, నాకు వచ్చే డైరెక్టర్లు పంపించే, రైటర్లు పంపించేది కాకుండా, ఈ డ్రామా జూనియర్స్ వల్ల 10 నిమిషాలు అర్థమైపోద్ది ఇది బోర్ కొడుతుంది అని. సో ఈ నేరేషన్ ఇచ్చేటప్పుడు కూడా కొద్దిసేపు బోర్ కొట్టేస్తుంది నాకు కనెక్ట్ అవ్వట్లేదు ఇది అనిపిస్తుంది. కానీ చెప్పాలంటే భయం, ఎక్కడి నుంచో వస్తారు నాకు కథ చెప్పడానికి, వాళ్ళని హర్ట్ చేయడం ఎందుకు, ఫీల్ అవుతారు, విని టైం తీసుకుని మెసేజ్ పెడదాం కాల్ చేసి చెప్పకుండా. సో అర్థమైపోద్ది, 10 నిమిషాలు అర్థమైపోద్ది నచ్చట్లేదు. అది డ్రామా జూనియర్స్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఒక పరేషాన్ లాంటిది లేకపోతే మసూదా లాంటిది మేబీ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చేమో, ఎందుకంటే అట్లీస్ట్ రాహుల్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు బ్యాక్ ఎండ్ లో. సంథింగ్ లైక్ పరేషాన్ ఫీల్స్ మచ్ మోర్ ఇండీ. యా, దానికి ఒక రానా వాళ్ళంతా తర్వాత కదా వచ్చింది, మేకింగ్ కి ముందు అంతా ఇండీ ఫుల్ ఆన్ గొరిల్లా కదా. ఒక పరేషాన్ లాంటి ఒక స్క్రిప్ట్ పట్టుకోవడము, దాంతో ట్రావెల్ అవ్వడం అనేది, ఇప్పుడు చేస్తున్న ప్రీ వెడ్డింగ్ షో కూడా వెరీ స్మాల్ స్కేల్ కదా. లైక్ వీటిని పట్టుకోవడం ఎలా పట్టుకుంటున్నారు అని. పరేషాన్ అయితే ఆ డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు అప్పుడు. నా ఫ్రెండ్ చెప్పి ఒక సినిమా తీస్తున్నాడు ఆడిషన్ ఇవ్వు అంటే, అప్పటికి జార్జెట్ రిలీజ్ అయింది, పలాస స్క్రీన్ అవుతుంది, అంటే రామనాయుడులో స్క్రీనింగ్ చేస్తాను. ఇంకా ఆడిషన్ అని ఎందుకంటే ఆడిషన్స్ ఇచ్చి అలసిపోయినా నేను. ఒక సినిమా ప్రూవ్ అయింది కదా, జార్జెట్లో బాగా చేయడం అన్నారు, మళ్ళీ పలాస స్క్రీనింగ్ అవుతుంది, మళ్ళీ ఆడిషన్ అంటారు ఏంటి అని. కానీ నేను ఓల్డ్ సిటీ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ కి బస్సులో తిరిగేవాడిని. నాకు విషయం తెలుసు మీ గురించి, మీరు కార్ కొనిందే పరేషాన్ రిలీజ్ తర్వాత 2023 మేనేజర్ చెప్తున్నాను కార్ కొనిచ్చాలి, పాపం ఎక్కడికి వెళ్తున్నా బైక్ లో వెళ్ళిపోతున్నాడు, ట్రావెలింగ్ కరగదు, బట్ జనాలు చూసే విధానం అనేది ఒకటి ఉంటది కదా అని. 2023లో కార్ కొన్నా. అంతకుముందు అంతా నాకు బస్సు, తర్వాత క్యాబ్లు వచ్చా, క్యాబ్లు ర్యాపిడోలు ఇవి ఉండింది. సో జూబ్లీ చెక్ పోస్ట్కి వచ్చాను నేను ఓల్డ్ సిటీ నుంచి 1.5 hours 2 hours ట్రావెల్ చేసి. సో రూపాకి ఆడిషన్ అడగగానే, సరే ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాను, ఇంక ఇచ్చేద్దాంలే ఆడిషన్, కనీసం నేను వచ్చిన దానికన్నా ఒక అర్థం ఉంటుంది అని ఆడిషన్ ఇచ్చా. 4 సీన్లు ఇచ్చాడు. సమోసా తింటావా శిరీష, మా నాన్న కొట్టేది, ఫ్రెండ్స్తో భారత్లో డాన్స్ చేసేది, ఇట్లాంటిది. నాకు విచిత్రంగా అనిపించాడు మనిషి. సమోసాతో ఎవరా ప్రపోజ్ చేసేది గర్ల్ ఫ్రెండ్కి అని, అంటే సరదా మాడుకోవడానికి. ఫాదర్ నాకు కాన్వర్జేషన్ కానీ, భారత్లో డాన్స్ చేసుకుంటూ అమ్మాయి చూడడం కానీ, నాకు డాన్స్ రాదు, నేను ఎడ్డెడ్డిగా వేసాను, నాకు ఇదే కావాలి అన్నాడు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ నన్ను లీడ్గా అడిగిన వీళ్ళు, అప్పటివరకు క్యారెక్టర్స్ నేను చేసింది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక్కసారైనా హీరోకి చేయాలని ఉంటుంది యాక్టర్కి ఖచ్చితంగా. సో నాకు అది తట్టింది. అంటే ఏంటి, నేను కూడా హీరోకి పనికి వస్తానా, నన్ను పెట్టి హీరో చేస్తారా మీరు? ఇది మీరు అప్పటిదాకా మీకు ఈ ఆశ ఉన్నది, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మీరు అనుకోలేదా వెంటనే? నా మీద చేయరని నాకు తెలుసు. అంటే మన గురించి మనకు తెలియాలి కదా ఫస్ట్. నేను గొప్ప అందంగా ఉన్నాను,
దానికి తోడు 6 ప్యాక్లో బాడీ బిల్డింగ్ అవేం చేయను, గ్రూమింగ్ అంటారా అదేం నేను పట్టించుకోలేదు ఎప్పుడు. రకరకాల రీజన్స్ ఏవైనా కూడా క్యారెక్టర్ వస్తేనే ఎక్కువ అనుకునేటప్పుడు, అంటే ఒక రోల్ ఇస్తే థ్యాంక్ యూ, ఒక రోల్ ఇస్తే చాలు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది యాజ్ అన్ ఎక్స్ట్రా జూనియర్ ఆర్టిస్ట్ అని నాకు తెలియదు. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తానని నాకు తెలియదు. ఫ్రెండ్ తీసుకెళ్ళాడు షూటింగ్కి వెళ్దామంటే ఇంత ఈజీగా అనుకుని వెళ్ళాను. ఎప్పుడు ఇది? 2007-8. ఏం సినిమా? 8-9 రాంపోతినేని గారిది గణేష్ ఒకటి. ఓ ఉంటారా మీరు బ్యాక్గ్రౌండ్ లో కొంపల్లిలో సినీ ప్లానెట్ లో షూట్ చేశాం. అందులో ఉన్న 100-150 మందిలో నేను ఒకటి. ఇలాంటి జాకెట్, జీన్స్ జాకెట్ వేసుకుని తిరుగుతూ ఉంటాను బ్యాక్గ్రౌండ్ లో. ఓ అంతే ఫేస్ కనిపించేది తర్వాత శ్రీమతి అని ఉపేంద్ర గారు ఎత్రాజ్ రీమేక్ చేశారు. ఎత్రాజ్ ఓకే ఓకే, అది హైటెక్ సిటీలో చేశారు. తర్వాత లహరి రిసార్ట్, ప్రగతి రిసార్ట్ ఏదో రిసార్ట్ లో చేశారు. అక్కడికి వెళ్ళాను, బస్సులో ఎక్కి వెళ్ళిపోయేవాడిని. వచ్చి కృష్ణానగర్ దగ్గర నిలబడితే, పంజాగుట్ట దగ్గర నిలబడితే అక్కడ బస్సు వచ్చేది. అది నాకు తెలియదు దాని పేరు ఎక్స్ట్రా అని, సినిమాలో అది ఉంటుందని. అక్కడి నుంచి వచ్చిన వాడిని డైలాగ్ ఇచ్చే రోల్ చేశాను, విలన్ చేశాను, హీరోగా పెడతారని ఎవడన్నా ఊహిస్తాడా? అలాంటిది ఆయన నాకు ఆ రోల్ ఇచ్చాడు. 4 సీన్లు చెప్పాడు, చాలా విచిత్రంగా అనిపించింది. ఇలా రాశాడు, ఈయన భలే క్రేజీగా ఉన్నాడు అని. ఇండి అన్నాడు, నాకేం పర్వాలేదు, సినిమా చేయడం ఇంపార్టెంట్ నాకు. అది ఇండి డెఫినేషన్ కూడా తెలియదు నాకు. ఇండి అంటే ఇలా ఉండాలి, మెయిన్ స్ట్రీమ్ అంటే ఇలా ఉండాలని. అలా చేసింది పరేషాన్. రిలీజ్ వైజ్ లేట్ అయింది. ఇంకేం సినిమాలు ఉన్నాయి మీరు జూనియర్ ఆర్టిస్ట్? నాకు అర్థమైంది బ్యాక్గ్రౌండ్ లో తిరిగి స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చు అట్లాంటి. ఆ 2 చేసి థియేటర్స్ జాయిన్ అయిపోయాను. ఇంకా తర్వాత చేయాల. సీరియల్ కూడా ఎలా, అది సమ్ జెమినీలో వచ్చింది అనుకుంటా. అందులో కూడా ఇట్లా వైట్ షర్ట్ వేసుకొని ఫ్యాక్షనిస్టులు ఇలా ఉంటారు కదా అందరూ. ఓ బ్యాక్గ్రౌండ్ నిలబడే వాళ్ళు. వైట్ అండ్ వైట్. ఎందుకు నచ్చలేదు ఆ ఎక్స్పీరియన్స్ జూనియర్ ఆర్టిస్ట్ గా? నచ్చకపోవడం కాదు, కెమెరా ఎక్కడ ఉంటుందో తెలియదు అసలు. మాకు కెమెరా బేసికల్లీ దేర్ ఇస్ నో యాక్టింగ్ ఇన్ అ వే, యు ఆర్ జస్ట్ బేసికల్లీ వాల్యూమ్, ఒక గుంపు అంతే. యాక్చువల్ నాకు బాగా గుర్తు, కొంపల్లి సినీ ప్లానెట్ లో షూట్ అవుతుంది. నేను అప్పట్లో పేపరు, టీవీ, సినిమా ఇవి బేసిక్గా చూసేవాను కాబట్టి మనుషుల్ని గుర్తుపడతా, కొంతమందిని గుర్తుపట్టేవాడిని. ఆ రోజు స్రవంతి రవికిషోర్ గారు వచ్చారు అక్కడికి. వస్తే మమ్మల్ని తీసుకెళ్ళిన కోఆర్డినేటర్ ఉంటాడు కదా, ఆయన స్రవంతి రవికిషోర్ కదా అని అడిగా. తిట్టకుండా తిట్టాడు నన్ను. వచ్చిన పని చూసుకొని వెళ్ళి, నీకేం పని, ఎవరు వస్తే నీకేంటండి. నేను అంత తప్పు ఏం చేశాను నాకు అర్థం కాల. అండ్ N70 సెకండ్ హ్యాండ్ కొన్న ఫోన్ ఉండింది అప్పుడు నా దగ్గర. చెప్పుకోవాలి కదా అందరికి, వెళ్ళి నేను షూటింగ్కి వెళ్ళాను ఈరోజు అని చెప్పుకోవాలని ఫోటో తీసా. వెనక నుంచి ఒక ఆయన వచ్చి ఫోన్ లాక్కున్నాడు. మొత్తం నీ ఫోన్ ఈయన వెళ్ళిపో, ఇట్లా షూటింగ్లో తీయకూడదని. నాకు తెలియదు తీయకూడదని. నేనేమో సెలబ్రేట్ చేసుకుందాం, ఇంటికి వెళ్ళి షూటింగ్కి వెళ్ళాను, నేను రామ్ గారిని చూశాను, కాజల్ అగర్వాల్ గారిని చూశాను అని చెప్దాం అనుకుంటున్నా. ఆయన నా మెమరీ కార్డ్ తీసుకొని అన్ని డిలీట్ చేసి మళ్ళీ నా ఫోన్ ఇచ్చాడు. కొద్దిసేపు బతిమలాడించుకొని ఫోన్ ఇచ్చాడు. విచిత్రంగా ఉండింది సినిమా ఎక్స్పీరియన్స్. అండ్ ఉపేంద్ర గారి సినిమాకి వెళ్ళినప్పుడు క్యారవాన్ పక్క నుంచి వెళ్తే తిట్టాడు క్యారవాన్ అతను, ఇటువైపు రాకూడదు, నువ్వు ఎందుకు వచ్చావు ఇటని. నాకు తెలియదు అది క్యారవాన్ అని, అందులో యాక్టర్స్ ఉంటారని. సో అలాంటిది హీరో అవడం అన్నది చాలా పెద్ద విషయం బ్రో. ఇట్లాంటి కథలు విన్నప్పుడు నాకు పిచ్చకోపం వస్తుంది బ్రో. నేను చాలా డీహ్యూమనైజింగ్ గా ట్రీట్ చేస్తారు నాకు అర్థం. ఈ స్టార్లు వాళ్ళతో ప్రాబ్లం కాదు, చుట్టూ ఉండే బ్యాచ్ ఒకటి ఉంటది కదా, లైక్ వాళ్ళని కాళ్ళు కింద పెట్టకుండా మాము బేసికలీ అది. అక్కడ ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు ఆ రోజు, అది కూడా చెప్పాలి. ఇప్పుడు ఇది చెప్పినప్పుడు అది కూడా చెప్పాలి. అంటే వేరే వేరే ఏరియాస్లో ఫుడ్ కౌంటర్స్ ఉంటాయని నాకు తెలియదు. ఎక్స్ట్రాస్కి ఒక దగ్గర, లైట్ మెన్లు, క్రేన్ వాళ్ళకి ఒక నాకు తెలియదు. సో 7:30, 8 o'clock బ్రేక్ చెప్తారు కదా, బ్రేక్ఫాస్ట్ బ్రేక్. అప్పుడు ఫస్ట్ నాకు తెలీదు. ఇలా వచ్చాను, క్యారవాన్ అతను తిట్టాడు. ఎవరు అన్నాడు అంటే ఆయన తీసుకొచ్చాడు అని, అజయ్ అదో పేరు, అతని పేరు తీసుకొచ్చాడని. ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ చేసి రమ్మన్నారు అంటే, అక్కడ తింటున్నారు అంటే మీరు అక్కడ పెడతారు వెళ్ళండి అన్న. అతను ఉండి పర్లేదు ఒక్కడే ఉన్నాడు కదా ఇటు పెట్టేసి అన్న. సో ఒక్కడే ఉన్నాడు కదా ఇటు పెట్టే అన్న వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు. రైట్. సో బేసికల్ ఉంటారు మంచోళ్ళు కూడా, మంచోళ్ళు కూడా ఉంటారు అనే దానికి ఎగ్జాంపుల్. హీరో అయ్యామనే ఫీలింగ్ ఎట్లుండింది అసలు? హీరో అయ్యామని కాదు, క్యారవాన్ ఇచ్చిన ఫీలింగ్. దేనికి ఇచ్చారు క్యారవాన్? టక్ జగదీష్. టక్ జగదీష్ మీ ఇచ్చారా? తిరువీర్ గారు అని దాని మీద నైస్. ఎంత సెలబ్రేట్ చేస్తున్నాను నేను. అది ఫోటో తీసి స్టేటస్ పెట్టుకున్నాను నేను. నాకు క్యారవాన్ ఇచ్చారని తిరువీర్ గారు అని అతికిస్తే పేపర్ రాసి అది నేను స్టేటస్ పెట్టుకున్నా. అది మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్నాను, నేను ఫ్రెండ్స్కి చెప్పుకున్నాను, క్యారవాన్ ఇచ్చారు నాకు. నైస్. అప్పటి నుంచి ఇస్తున్నారు ఇంకా. సూపర్. అసలు పరిశాలకు ఉన్నాయా మీకు క్యారవాన్స్? ఒకటే క్యారవాన్, డ్రెస్ చేంజ్లకి వాడుకోవడానికి, వాష్రూమ్ బయట ఎక్స్టీరియర్ ఎప్పుడైనా వెళ్తే వాడుకోవడానికి. అది కూడా జనరేటర్ అప్పుడప్పుడు కనెక్షన్ ఇచ్చేవాళ్ళు తీసేవారు, ఎందుకంటే లైట్ కూడా అదే సపోర్ట్ చేయాలి. కోవిడ్లో చేసింది. సో బడ్జెట్ కూడా మ్యాటర్స్, కోవిడ్లో చేసాం. సో ఆ క్యారవాన్ మాకు ఓన్లీ డ్రెస్ చేంజ్లకి, వాష్రూమ్కి వెళ్ళడానికి మాత్రం ఉండింది. ఫీమేల్ కూడా ఉన్నారు, అందుకని అదొకటి. లైఫ్ మారిందా తిరువీర్ మసూదా పరిశాన్ తర్వాత? మారింది. ఏ రకంగా? నాకు ఎవరైనా గుర్తుపడితే బాగుండు అనిపించింది ఎప్పుడు.
జార్జ్ రెడ్డి వచ్చినప్పుడు మీ లెక్కనే చాలా మంది తమిళోడో మలయాళోడో హిందీోడో అనుకునేవాళ్ళు. సో సైడ్ లాక్స్ ఉండి మీసం ఉండి కొన్ని సినిమాలకి నన్ను పిలిచిన వాళ్ళే నన్ను గుర్తుపట్టేవాళ్ళు కాదు. చెప్పండి అనేవాళ్ళు. సార్ మీరు పిలిస్తే మీరా ఎవరు మీరు? సార్ జార్జ్ రెడ్డిలో నేను ఓకే ఇలా ఉండేది ఎక్స్ప్రెషన్. సో మసూదా వచ్చిన తర్వాత ఏంటంటే మసూదా హీరో, పరేషాన్ వచ్చిన తర్వాత సమోసా తింటావా శిరీష, అలా గుర్తుపెట్టుకుని మాట్లాడడం పలకరించడం స్టార్ట్ చేశారు. అండ్ ఇందాక చెప్పినట్టు క్యారవాన్ ఇస్తున్నారు, కార్ ఇస్తారు, టైంకి ఒక అసిస్టెంట్ హెల్ప్ చేస్తాడు, కంఫర్ట్ యాడ్ అయింది, రికగ్నిషన్ వచ్చింది. అండ్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇది నేను అచీవ్ చేయగలుగుతానని అవన్నీ చూశాను. అంటే ప్రీ రిలీజ్లకి స్పెషల్ ప్రీమియర్లకి పిలిచి ముందు కూర్చోబెట్టడం, లేకపోతే ఇలాగ ట్రీట్ చేయడం, గుర్తుపట్టి మాట్లాడడం, ఇదంతా నేను ఎప్పుడు ఊహించను కూడా ఊహించలేదు. ఈ హోల్ ఫేజ్ లో హౌ ఆర్ యు మేనేజింగ్ ఫైనాన్షియల్లీ? ఖర్చులు తగ్గించుకోండి. సినిమాలు రెగ్యులర్గా చేస్తుంటే మేబీ ఇన్కమ్ బెటర్గా ఉండేదేమో, నచ్చితేనే చేస్తాము. అండ్ అవి బయటకు వస్తేనే మళ్ళీ వర్క్ని జనరేట్ చేస్తుంది, ఎందుకంటే ఇది మార్కెట్ అనే దాంతో నడుస్తుంది. సో కాబట్టి కొంచెం లిమిట్స్లో ఉంటే సర్దుబాటు చేసుకోవచ్చు. లైఫ్ లెసన్స్ వచ్చుంటాయి కదా ఈ ప్రాసెస్లో? నాకు ముందు నుంచి అలవాటే, చిన్నప్పటి నుంచి మాకు అలవాటే. అంటే పేదరికంలోనే పుట్టాను కాబట్టి నాకు కొత్తగా నేర్చుకోవడానికి ఏం లేదు, చిన్నప్పటి నుంచి నేను చూసిన లైఫే. కాబట్టి ఇప్పుడు ఇంకా బెటర్గా ఉన్నాను నేను. అంటే మసూదాకి బిఫోర్ డేస్ అయితే నేను 15,000 పర్ మంత్లో నేను ఈవెన్ ఎయిర్ ఫేర్ కూడా పెట్టుకునేవాడిని. సో నాకు అది అలవాటు, నేను మేనేజ్ చేసుకోగలుగుతా. వేర్ వర్ యు లివింగ్? షేక్పేట్ ఒక 1 BHK ఉండేది, అక్కడ ఉండేవాడిని. 7,500 రెంట్ ఉండేది, ఒక 500 కరెంట్ బిల్, వాటర్ బిల్, ఇది 8,000 అయిపోయేది. మిగతా నేను తక్కువే, నాకు ఖర్చులు చాలా తక్కువ ఉండేది. కాబట్టి అప్పుడప్పుడు ఫ్లైట్ ఫేర్ అప్పుడు ఎంత 2,000 3,000 ఉండింది. ముంబై ఢిల్లీ, ముంబై రెగ్యులర్, ముంబై చెన్నై. సో నాకు ఫ్లైట్ ఫేర్ కూడా కవర్ అయ్యేది అప్పుడప్పుడు. సో అది చాలా పెద్దది ఇప్పుడు నాకు వచ్చేది. అప్పుడున్న ఇన్కమ్తో పోలిస్తే ఇప్పుడు ఇన్కమ్ ఎక్కువ అండ్ నేను కంఫర్టబుల్గా ఉండగలను. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు మై హోమ్ భుజాలో ఉంటాను. నైస్ మ్యాన్, వెరీ హ్యాపీ ఫర్ యూ బ్రో. దట్స్ a బిగ్ డీల్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో కథలు మీరు పట్టుకుంటున్నారా, ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నాయా? రెగ్యులర్గా వస్తాయి. ఇప్పుడు కూడా నాకు 4 ఉన్నాయి నా ఫోన్లో, ఇంకా నేను చదవాలి. పిచ్ డెక్లు ఎవ్రీ డే వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమంటే వీళ్ళకి రిప్లై ఇవ్వకపోతే ఏం ఫీల్ అవుతారో అనిపిస్తుంది, కానీ ఓవర్ కన్జ్యూమ్ అయిపోయినప్పుడు జడ్జ్మెంట్ పోతుంది. రైట్. రోజుకి 3-4 స్టోరీస్ వినేవాడిని, 2కి వచ్చింది, ఒక్కొక్కసారి 1కే వచ్చింది రోజుకి. ఏంటంటే అవ్వట్లేదు, తీసుకోవడం అవ్వట్లా. మా వైఫ్కి తెలియదు కదా, రోజు బిజీ ఉంటావు ఏమైంది వినకపోతే అని, కానీ అందులోంచి ఏది దొరుకుతుందో తెలియదు. ప్రీ వెడ్డింగ్ షో కూడా ఎన్నో వింటి దొరికింది, అవి రేర్. పరేషాన్కి వాళ్ళు తీసుకున్నారు నన్ను, నేను చూస్ చేసుకోవాలి. మసూదాకే వాళ్ళు నన్ను తీసుకున్నాను. అదే నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు చూస్ చేసుకునే. ఇప్పటి వరకు ఇట్ వాస్ లైక్ ఓకే ఇఫ్ యూ గెట్ అ గుడ్ రోల్, ఓకే సెట్ రా, ఓకే మంచి రోల్ వస్తే చాలరా అని. ఇప్పుడు దాని తర్వాత ప్రాజెక్టులను వెతుక్కోవడం మీ బాధ్యత. బికాజ్ మీరు పొజిషన్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు. సో అది ఎలా, సో వచ్చిన స్క్రిప్ట్ని ఎట్లా అనలైజ్ చేసుకోవడము, ఎట్లా అసెస్ చేస్తున్నారు? అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ కొత్త డైరెక్టర్లు, యంగ్ పీపులే కదా రీచ్ అవుట్ అవుతుండేది. సో నాకు మసూదా తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఫస్ట్ ఫిల్మ్ లీడ్గా అదే వచ్చింది కాబట్టి యాక్టర్తో పనిచేయాలంటే మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది అని. సో మెల్లమెల్లగా అర్థమైంది నాకు, ఒక 6 monthsలో అర్థమైంది మసూదా రిలీజ్ తర్వాత. ఇంత ఉంటే ఇలా చేస్తారు, మనతో సినిమా చేయాలంటే ఈ బడ్జెట్లో వర్కౌట్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ది డే ఇది బిజినెస్, ఇక్కడ ఎమోషను పెద్దమ్మ కొడుకు అదేం ఉండదు. సో కాబట్టి ఎంత పెడితే లాస్ లేకుండా, అది లాభం రాకపోయినా పర్లేదు, నష్టం రాకుండా ఉంటుంది, ఈ క్యాలిక్యులేషన్స్తో మాట్లాడేవాళ్ళు, వినేవాడిని. ఓకే ఇది నాకు నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రస్ట్రేషన్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇది వాళ్ళ డబ్బు, అది డెఫినెట్లీ వాళ్ళే సినిమా లేదు. సో ఓకే నా మార్కెట్లో ఇంత పెడతారు నా మీద, కాబట్టి ఈ కథలో ఫిట్ అయ్యేవి, ఈ బడ్జెట్లో ఫిట్ అయ్యే కథలు ఎత్తుక్కోవాలి. చెప్పే వాళ్ళకి చాలా ఆశలు ఉంటాయి, 8-10 కోట్లు పెడదామని, కానీ అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. సో బడ్జెట్లో ఎంత వస్తుంది, మన మీద పెడితే ఎన్ని డేస్లో అచీవ్ చేయగలుగుతారు, ఎలాంటి కథలు ఫిట్ అవుతాయి, ఆడియన్స్ దగ్గరికి పోయినప్పుడు మనం వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతామా, ఫస్ట్ ఈ స్టోరీతో నేను కన్విన్స్ అయ్యానా, నేను నచ్చుతుందా, నాకు కథగా నచ్చుతుందా అండ్ రోల్ నచ్చుతుందా, అప్పుడు ఓకే చేస్తాను. అండ్ ప్రొడ్యూసర్ని పట్టుకోవడం, లైక్ ఈ సినిమా అనేది ఎగ్జాంపుల్గా అడుగుతున్నా, డైరెక్టర్ మీ దగ్గరికి ప్రొడ్యూసర్తో పాటు వచ్చారా, లేకపోతే కొన్నిసార్లు ఓకే ఈ స్క్రిప్ట్ నచ్చింది లెట్స్ ఫైండ్ ద ప్రొడ్యూసర్ని కలిసి ఇప్పుడు మనం ఎత్తుకుందాం అనే ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదా, అట్లా జరుగుతుందా? అది ఎట్లా అప్రోచ్ చేస్తున్నారు? ఇది ప్రొడ్యూసర్తోనే వచ్చింది. అంటే నాకు బేసిక్గా ఇండస్ట్రీయే తక్కువ తెలుసు,
అంటే నేను ఎప్పుడు ఇటేపు రాలేదు, నేను ఉండింది ఓల్డ్ సిటీలో, ఇటేపు రాలేదు, సినిమా ఆఫీసులు ఎక్కడ ఉంటాయో తెలీదు. కొంతమంది పేర్లు తెలుసు, చాలా మంది నేను ఇప్పటికీ గుర్తుపడతాను, వాళ్ళ పేరేంటో తెలియదు. కొంతమంది పేర్లు బాగా ఫెమిలియర్, మనిషి మొహం ఇది అని తెలియదు, ఆ పేరుకున్న మనిషి గూగుల్ చేసుకొని చూసుకుంటారు. సో ఆ ప్రాబ్లం ఉంది. ఏంటంటే నేను ఇంతకుముందు ఓల్డ్ సిటీలో ఉన్నప్పుడు హిందీ సినిమా ఎక్కువ చూసామని, పక్కింట్లో టీవీ ఉంటుంది, వాళ్ళు ఏం పెడితే అదే చూడాలి. మా ఇంట్లో టీవీ ఉండేది కాదు, మా ఇంట్లో టీవీ వచ్చింది అరౌండ్ 2007 or 2008. ఓకే. సో అప్పటి వరకు పక్కింట్లోనే చూసేవాడిని, కాబట్టి వాళ్ళు హిందీ చూసేవాళ్ళు. సో హిందీ ఎక్కువ తెలుసు, తెలుగు అంతంతే తెలుసు, రెండు అంతంతే తెలుసు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రొడ్యూసర్ ఈయన దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాలన్నది నాకు అది చాలా దూరికి బాధ. ఇప్పటికేనా? ఓకే. బట్ మీకు ఒక మేనేజర్, ఒక పిఆర్ వాళ్ళందరూ ఉంటారు కదా, అట్లీస్ట్ దే షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ యూ కదా నెట్వర్కింగ్ కి. అంటే ఎండ్ ఆఫ్ ది డే మీరు మార్కెట్లో ఉండాలి, మీరు బిజీగా ఉండాలి, మీరు కనబడుతూ ఉండాలి. నేను ఫస్ట్ సోషల్ మీడియాలో కనబడను, సినిమా వస్తేనే వస్తాను, లేకపోతే కుక్కలు మొక్కలు ఫోటోలు పెడుతుంటా తప్ప నేను బయటికి రాను. ఇది కాకపోతే మీరు త్రూ ఇన్ఫ్లుయెన్స్, అదని ఏమంటారు, కాంటెంట్ క్రియేటర్ చేయడం, ఇన్ఫ్లుయెన్సింగ్, పిఆర్ బేసికల్లీ కనబడుతూ ఉండాలి, రెలెవెంట్ గా ఉండడం, అది నాకు రాదు, ఎలా చేయాలో కూడా తెలియదు. అండ్ మేనేజర్ని ఇలా నేను ప్రొడ్యూసర్ని చూడండి అని అడగడం అనేది చాలా పెద్ద విషయం, డబ్బుతో కూడింది కాబట్టి. ఆపర్చునిటీ అయితే నేను రోల్ ఉంటే చెప్పమనండి, ఎవరినైనా నేను చేయమని అడుగుతాను, కానీ నా మీద డబ్బు పెట్టండి అని అడగడం అనేది కొంచెం కష్టమైంది. ఇప్పుడు నేర్చుకుంటున్నా, ఎవరైనా ట్రై చేస్తారా, రిస్క్ చేస్తారా, ఒక కథ బాగా నచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అని ఇప్పుడు ట్రై చేస్తాను. బట్ ఇదంతా ఒక పక్క జరుగుతుండగా మీకు పెద్ద సినిమాల నుంచి రోల్స్ లేకపోతే సపోర్టింగ్ రోల్స్ అవి కూడా వస్తూ ఉంటాయి కదా, రెగ్యులర్గా వస్తాయి. అవి ఆర్ఎంట్ యూ టెంప్టెడ్? బికాస్ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దాట్ బయట వాళ్ళు కూడా లైక్ తమిళ యాక్టర్స్, మలయాళ యాక్టర్స్ ఇక్కడ వచ్చి పనిచేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో డబ్బు ఉంది, డబ్బులు ఇస్తారు, దే పే వెల్, అండ్ మనీ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఎంత కళామ్మ తల్లి అది ఇది అన్నా కూడా డబ్బు అవసరం, మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ టెంప్టేషన్ రాలే ఎప్పుడు? డబ్బు ఎప్పుడు, ఎందుకంటే నేను సర్వైవల్ అన్నది నాకు చాలా లిమిటెడ్, డబ్బు ఇంకా నేను ఎప్పుడు పరిగెత్తలేదు. అంటే ఫస్ట్ నేను హ్యాపీగా ఉన్నాను అన్నది నా ఫస్ట్ ప్రయారిటీ, నా వర్క్తో. ఎవరైనా నన్ను పొగిడితే, నాటకంలో కూడా మేము చేసింది అది, చప్పట్లు కూడా సంతోషపడేవాళ్ళం, డబ్బులు వస్తున్నాయా, ఫుడ్ పెడుతున్నారా అని, ఎంత కాదు. నేను టీ కోసం నాటకాలు వేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. టీ అసలు నాకు ఇప్పటికీ ఈ డైజెషన్ ఇష్యూస్ అవి వచ్చాయి. అప్పుడు ఏంటంటే కాయిన్ బాక్స్ జమానా, ఫోన్లు కూడా పెద్దగా ఉండేది కాదు. ఈ ఆఫీసులకి తిరిగే టైంలో ఆంధ్రజ్యోతిలో క్లాసిఫైడ్స్లో నటులు కావాలను, లేకపోతే ఇంగ్లీష్ డెక్కన్ క్రానికల్లో యాక్టర్స్ వాంటెడ్, ఇట్లా ఒక చిన్న కాలమ్స్ వస్తాయి. ఇప్పుడు వస్తున్నాయో లేదో నాకు తెలియదు, ఇప్పుడు వస్తున్నాయో లేదో నాకు తెలియదు. అట్లా కాయిన్ నెంబర్ ఉండేది, ఫలానా నెంబర్ అని. కాయిన్ బాక్స్లో రూపాయి వేసి దానికి డయల్ చేసి, సార్ ఇలా పేపర్లో యాడ్ ఇచ్చారు కదా, మేము ఎలా కలవాలి మిమ్మల్ని, ఇలా తిరిగేవాళ్ళం. సో మాకు లంచ్ ఏంటంటే టీయే. సో అలా తిరుగుతున్న కొద్దీ అప్పుడు నెగ్లెక్ట్ చేసాం, ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో ఈ 30 హిట్ అయ్యాక కదా. సో ఈ పిచ్చి అన్నది అలా, అంటే తిరగడం, జనాలను అప్రోచ్ అవ్వడం, మనం ఏం టాపిక్ మాడుతున్నాం, నేను ఎటో పోయా, డబ్బులని పెద్ద సినిమాలో రోల్స్. సో నన్ను ఇంకా మా సార్లు టీజ్ చేసేవాళ్ళు ఏంటంటే, నా దగ్గర ఒక బాక్స్ ఉండేది, నా బ్యాగ్ లో, కాలేజ్ బ్యాగ్ లాగా ఉండేది, అందులో ఒక వాటర్ బాటిల్, ఒక లంచ్ బాక్స్ ఉండేది. మా సార్ అనేవాడు, నువ్వు ప్రపంచాన్ని గెలిచేయచ్చు తెలుసా అని. ఏంటంటే నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది, ఒక లంచ్ బాక్స్ ఉంది, నేను ఎక్కడైనా తినేవాడిని, వెళ్ళిపోయేవాడిని, నాటకమైనా సినిమా ట్రయల్స్ అయినా ఎప్పుడైనా అలా వెళ్ళిపోయేవాడిని. కాబట్టి నాకేదో పలానా దాంట్లోనే తినాలి, పలానా ఆర్డర్ పెట్టుకోవాలి, లేకపోతే ఇది తాగాలి, అది అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. కాబట్టి ఆర్థికంగా టెంప్ట్ చేయడం అంటూ ఉండదు. ముందు నేను సాటిస్ఫై అవుతానా, నేను హ్యాపీగా ఉంటానా, తర్వాతే. అంతేందుకు ప్రీ వెడ్డింగ్కి నేను ప్రొడ్యూసర్ కొత్త అతను తక్కువ డబ్బుల్లో చేద్దాం అనుకుంటున్నాడు, అతని వల్ల అయ్యేది అంతే అన్నప్పుడు నేను కో ప్రొడక్షన్కి వెళ్ళా, డబ్బు తీసుకోవాలి. ఇప్పుడు అది అమ్మితే నాకు డబ్బులు వస్తాయి. ఏంటంటే మస్తు రోజులు ఖాళీగా ఉన్నాను నేను, ఇంట్లో కూర్చుని సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను నేను. రోల్స్ రానప్పుడు, రోల్ వచ్చాక, సినిమా స్టార్ట్ అవ్వనప్పుడు ఇంకా 30 రోజులు ఖాళీ కూర్చోడం, 40 రోజులు ఖాళీ కూర్చుంటే ఏమయ్యేది ఉందని సినిమా అలా రిస్క్ చేసింది ప్రీ వెడ్డింగ్. సో అది డీసెంట్గా జీకి అమ్మేశాను. సో అది నాకు, సో యు ఆర్ సేఫ్ నో, థాంక్ఫుల్, ఐయామ్ గ్లాడ్. బట్ ఎటువంటి రోల్స్ వచ్చినాయి? లైక్ 2 రోల్స్కి అడుగుండే కింగ్డమ్లో, గౌతమ్ అన్న, సింగా అండ్ మురుగన్. సింగా ఈజ్ కసిరెడ్డి, రాజ్ కుమార్ కసిరెడ్డి చేసింది ఈవెన్చువల్లీ, అండ్ మురుగన్. ఓకే. అండ్ ఇప్పుడు ఎస్వైజీ. మురుగన్ ఇస్ వుడ్ హావ్ బీన్ ఎ గుడ్ చాయిస్ యాక్చువల్లీ. అప్పుడు నాకు వేరే సినిమాతో ఇష్యూ ఉండే, అంటే ఆయన కూడా బాగా చేశాడు, వెంకటేష్ విపి. యాక్చువల్లీ అతనికి బ్రేక్ అయింది, అతనికి బ్రేక్ చూసి నేను మిస్ అయ్యాని అనిపించింది నాకు. తర్వాత ఎస్వైజీ ఇప్పుడు సంబరాల ఏటిగట్టు, అందులో ఒక రోల్ కి ఫ్రెండ్ డైరెక్టర్, నాకు ఫ్రెండ్, జార్జ్ రెడ్డి చేశాను.
ఓకే. అందులో రోల్ అడిగాడు. అప్పుడు సేమ్ నేను ఒక సినిమా చేస్తున్నాను భగవంతుడు, దానికి కొంచెం ఎక్కువ టైం పెట్టా. సో దానివల్ల నాకు చాలా వరకు ప్రాజెక్ట్స్ కుదరలేదు, అది చేయలేకపోయా. అండ్ సలార్లో అడుగున్నారు, జార్జ్ రెడ్డి టక్ జగదీష్ రిఫరెన్స్ ఉండింది వాళ్ళకి. టక్ జగదీష్ మోర్ ఇంపాక్ట్, ఏడీస్ కంటిన్యూస్గా ఇలాంటిదే కావాలని అడుగుతుండేవాళ్ళు. కాటేరమ్మ ఫైట్ది. కానీ నాకు మళ్ళీ ఏ రోల్ సలార్లో? అదే కైట్ ఎగరేసి దట్ గై విష్ణు, ఎందుకంటే టక్ జగదీష్ ఇంపాక్ట్. టక్ జగదీష్ రోల్. సో వీటికి కూడా అదే మళ్ళీ రిఫరెన్స్ ఏంటంటే, మళ్ళీ నేను అదే చేస్తే ఇంతకంటే ఇంకేం చేయలేడు అనేది ఒకటి వస్తుంది, బోర్ కొట్టేస్తాను నేను. ఇప్పుడు మసూదా తర్వాత మళ్ళీ నాకు ఆ ప్రాబ్లం వస్తుంది, అన్నీ ఇన్నోసెంట్ వస్తున్నాయి. విలన్గా చూసిన వాళ్ళు ఇన్నోసెంట్గా చూశారు, దాన్ని బ్రేక్ చేయడానికి మసూదా హెల్ప్ అయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు నేను దీన్ని బ్రేక్ చేయాలి. సో అది స్టీరియో టైప్ అన్నది పెద్ద ప్రాబ్లం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏదో ఒకటి మళ్ళీ బ్రేక్ చేయాలి దీన్ని. నో కాదు, మీరు ఎన్ని పెద్ద రోల్స్ వదులుకున్న దానికి, వీటి మీద ఇన్వెస్ట్ చేసిన దానికి, ఇంత రిస్క్ తీసుకున్న దానికి, ఐ రియలీ హోప్ ఇట్ పేస్ ఆఫ్ మ్యాన్. అంటే నేను త్యాగం చేశాను, రిస్క్ చేశాను, అదే క్యాలిక్యులేషన్. మీకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారు. సో ఐ హోప్ ఆ డెసిషన్ అనేది అది కరెక్ట్ అని ప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో ప్రీ వెడ్డింగ్ షోలో ఏంటి, లైక్ కో ప్రొడక్షన్ ఆ జోన్కి వెళ్ళి అంత నమ్మకం ఇచ్చింది ఏంటి? బేసిక్గా పొద్దున్న లేచి ఎక్స్ట్రాస్ కోసం పెట్టిన బస్సులో ఎక్కినప్పటి నుంచి ఈరోజు నేను హీరోగా నా ఇంటికి ఒకతను వచ్చి కథ చేసి చెప్తా అన్నది పెద్ద విషయం. అది మామూలు మసూదా తర్వాత అవుతున్నాయి, ఇదొకటైతే ఈరోజు నా చేతుల్లో నేను వాళ్ళకి ఇవ్వగలిగింది నా టైమే, అది నా దగ్గర ఉంది. వేరే అడ్జస్ట్ చేసుకొని ఇస్తున్నానన్నా లేకపోతే ఖాళీగా ఉండి ఇస్తున్నానన్నా నన్ను అడుగుతుంది వాళ్ళు ఓన్లీ డేట్స్. ఇంట్లో టైంపాస్ చేసి సినిమాలో ఓటీటీలో సినిమా చూసి బయట ఫ్రెండ్స్తో తిరిగి సోది కొట్టి లేకపోతే థియేటర్కి పోయి సినిమా చూసే టైంని నేను ఒక సినిమాకి పెడుతున్నాను, అంతే అనిపించింది. అందుకని నేను ఏం ఆలోచించాను, నేను నిజంగా మీకు పనికి వస్తాను, నా వల్ల మీకు సినిమాకి బెటర్ అవుతుంది అంటే ఇంట్లో కూర్చునేది సెట్లో కూర్చుంటాను నేను. రైట్. అంటే నేను అడిగేది మోర్ లైక్ ఆ స్టోరీలో ఎంత పొటెన్షియల్ కనిపించింది. ఈరోజు మార్నింగ్ నేను ధీరజ్ మొగలేని గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన గర్ల్ ఫ్రెండ్ సినిమా సేమ్ డే రిలీజ్, మీ సినిమాతో పాటు వస్తుంది. సో ఆయన నేను అడిగింది ఏంటంటే, మంచి సినిమా అని ఒకటి ఉంటుంది, హిట్ సినిమా అనేది కూడా ఒకటి ఉంటుంది. రెండు ఇఫ్ బోత్ ద థింగ్స్ ఆర్ సేమ్ మంచిది, బట్ కొన్నిసార్లు ఇట్స్ నాట్ నెసెసరీ దట్ అ గుడ్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో ఎ హిట్ ఫిల్మ్. ఓకే, రెండు మంచిగా ఉంటే బాగుంటుంది, బట్ ప్రతిసారి ఆ రెండు ఒకటే అవ్వాలని రూల్ లేదు. సో మీ కథ విన్నప్పుడు ఇది మంచి సినిమా అని మీకు అనిపించి ఉండొచ్చు, కానీ హిట్ సినిమా అవుతుందనే నమ్మకం ఏమి ఇచ్చింది అని ఆయన అడిగా. అదే క్వశ్చన్ మీకు కూడా. సో నవ్వు అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది కోవిడ్ తర్వాత ఎక్కువ ప్రూవ్ అయింది. అండ్ అది మీకు ఎంత జబర్దస్త్ రీల్స్ ఏమంటారు కాంటెంట్లు ఉన్నా కూడా కామెడీ సినిమాకి స్టార్ అక్కర్లేదు. ఒక్కసారి బాగుంది అంటే జనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. లిటిల్ హార్ట్స్తో ప్రూవ్ అయింది వెరీ రీసెంట్లీ. అంతే, జాతిరత్నాలు కూడా సేమ్ ఎవ్రీ టైం ప్రూవ్ చేస్తుంది కామెడీ. స్టార్తో సంబంధం లేదు, ప్యాడింగ్తో సంబంధం లేదు, కొంచెం బాగున్నా క్షమించి ఆదరిస్తారు. సో అది సేఫ్ బెట్ అనిపించింది నాకు. అండ్ మోర్ కథ చెప్పినంతసేపు నేను డైవర్ట్ అవ్వాలా, నాకు 10 నిమిషాలు అర్థమవుతుందని ఇందాక చెప్పాను. వింటున్నంతసేపు అంటూనే ఉన్నాను నేను, ఇది మంచి సినిమా అనిపించింది. ఓకే, అలా రిస్క్ చేశాను. చాలా మంది డైరెక్టర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు కదా, వాట్ ఆర్ ద క్వాలిటీస్ మీరు డైరెక్టర్స్లో నచ్చే క్వాలిటీస్ ఏంటి, నచ్చని క్వాలిటీస్ ఏంటి? నాకు మీకు పర్సనల్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ సమ్వన్ హూ ఇస్ నౌ లుకింగ్ అవుట్ ఫర్ స్క్రిప్ట్స్ అండ్ హూ ఇస్ స్క్రిప్ట్స్ ని వెతుకుతున్నారు కాబట్టి, మిమ్మల్ని ఒకరు అప్రోచ్ అవ్వాలి అంటే మీ దగ్గరకు వచ్చి తిరువీరికి నా దగ్గర మంచి కథ ఉంది, నేను పిచ్ చేద్దాం అనుకుంటున్నాను తిరువీరికి అంటే ఏంటి నచ్చిన క్వాలిటీస్, నచ్చని క్వాలిటీస్? ఫస్ట్ జానర్ ఏదైతే చెప్తారో నేను అడుగుతాను. రకరకాల కామెడీలోనే 100 అవి చెప్తారు, డార్క్ హ్యూమర్ అని, బ్లాక్ కామెడీ అని, ఏవో పేర్లు కొత్తగా ఒకటి వచ్చింది, మైండ్లెస్ కామెడీ, యాక్షన్ కామెడీ, సెటైర్ కామెడీ ఏదో చెప్తుంటారు. నిజంగా కామెడీ అన్నప్పుడు నేను గమనిస్తూ ఉంటాను. ఫస్ట్ ఆయన నవ్వడు, నేను నవ్వను, ఇది ఎలా కామెడీ అయిందని నాకు అర్థం కాదు. సరే ఆయన సీరియస్గా చెప్తున్నాను కూడా నాకన్నా నవ్వురాలుగా కనీసం అని అనిపించాలి కదా, అనిపించదు. పోనీ హారర్ చెప్తున్నారు అనుకుందాం, ఎక్కడో చోట చిన్న అని ఒక భయం లేకపోతే ఏమవుతుంది అన్న క్యూరియాసిటీ ఉండాలి. సో జానర్ ఏదైతే చెప్తారో దాని రిలేటెడ్ కథ ఎక్కడ అనిపించదు, పోతూ ఉంటుంది అలాగా. అదొకటి. అంటే అప్రోచబుల్గా ఉన్నాను కాబట్టి ఒక రాయి వేద్దామని కూడా చెప్తూ ఉండొచ్చు, కాబట్టి ఇది ఒకటి ఉంటుంది. అండ్
యాక్టింగ్ పరంగా వెళ్ళినప్పుడు ఏంటంటే సెట్కి వెళ్ళినప్పుడు లేకపోతే వర్క్షాప్లో అప్పుడు కలిసినప్పుడు ఏంటంటే డైరెక్టర్ 2 టైప్ ఉంటారు. ఒకరేమో వాళ్ళు చెప్పిందే చెప్పాలి, వాళ్ళు రాసిందే చెప్పాలి, వాళ్ళు ఎక్కడ కామ పెడతారో అక్కడే పెట్టాలి, అండ్ వాళ్ళు ఎలా ఊహించారో అదే చేసి పెట్టాలి. ఇంకొకరు ఏంటంటే ఇది నీ అండర్స్టాండింగ్ కోసం ఇచ్చిన ఒక మెటీరియల్, ఓన్ చేసుకో, లైన్స్ ఇవే చెప్పని నేను చెప్పను, నువ్వు చేసుకొని ఇంప్రొవైజ్. అలా చెప్తే నాకు చాలా ఇష్టం. నీకు ఈ మీనింగ్ కన్వే అవ్వాలి, ఏం చెప్తావో చెప్పు అంటే నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నేను అంటే థియేటర్లో మాకు ఇంప్రూవైజేషన్ అనేది ఒకటి ఉంటుంది ప్రాసెస్, టాస్క్ కూడా సడన్గా ఇస్తారు చేయమంటారు, అది నాకు బాగా ఎంజాయ్ చేసాను నేను. అది జార్జ్ రెడ్డిలో చేశాను. జార్జ్ రెడ్డి డైలాగ్స్ నేనే రాసుకున్నాను. నా రోల్ పరంగా ఆయన ఓన్లీ సిచ్యువేషన్ చెప్పేవాడు, మొత్తం నేనే ఇంప్రూవైజ్ చేసుకున్నా, నేనే రాసుకున్నాను. ఏ రోజు ఇలా చేయని చెప్పలా. ఓకే. అది ఎక్కువ కాలం మాట్లాడుకున్న క్యారెక్టర్ అది. నాకు ఈవెన్ జీ వాళ్ళు అవార్డ్స్ పెట్టినప్పుడు బెస్ట్ విలన్ అవార్డు వచ్చింది అది. సో నాకు అది చాలా ఇష్టం. దెన్ ఇలాగే చెయ్యి అంటే, లేదా చేసి చూపిస్తే నేను ఆగిపోతా, ఇంకా రాదు నాకు. ఓ సినిమా నేరేషన్ అయింది, అంతా చెప్పి నాకు రమణ్ రాఘవ్లో విక్కీ కౌశల్లా చేయాలి అన్నాడు. నేను చేయలేను, ఐదో రోల్ మార్చు లేకపోతే వదిలేసాను అన్నాను. ఇంకా విక్కీ కౌశల్ వచ్చేస్తాడు బ్రెయిన్లోకి, ఆయన ఎలా చేసి ఉంటాడు, ఎలా పీల్చుంటాడు, ఎలా నడిచి ఉంటాడు, అదొక ప్రాబ్లం. ఇప్పుడు నాకు ఎప్పుడు నా మైండ్ నాకు ఒక ఇంటర్నల్ స్ట్రగుల్ ఒకటి ఉంటుంది అనమాట. చిన్న సినిమాలు చూసినప్పుడు ఆ సినిమాని సపోర్ట్ చేయాలి అని నాకు ఉంటుంది, కానీ జస్ట్ బికాజ్ కానీ అది జస్ట్ చిన్న సినిమా అని చెప్పి సపోర్ట్ చేయలేం కదా. మంచి సినిమా అయితే సపోర్ట్ చేయగలుగుతాం. పక్క నుంచి చాలా గ్యాస్ లైట్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట జనాలు. చిన్న సినిమాని చంపేస్తున్నారు మీరు, చిన్న సినిమాని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అనేది ఒకటి, అడ్డమైన నాయిస్ ఒకటి వినిపిస్తుంటుంది. కానీ నా పాయింట్ ఏంటంటే, అని మంచి సినిమాని సపోర్ట్ చేస్తాము, జస్ట్ బికాజ్ చిన్న సినిమా కాబట్టి. ఇప్పుడు చిన్న సినిమా అయినా కూడా 150 ఎవరో పెట్టుకుని వెళ్ళాలి, నేను కూడా అదే డబ్బు పెట్టుకుని ఉంటావు, రియాక్షన్ ఉంటుంది కదా నాకు. చిన్న సినిమాలు ఆర్ నాట్ చిన్న సినిమా అంటే ఆటోమేటిక్గా మంచి సినిమా అవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా. బట్ చిన్న సినిమాలు అంటే ప్యూర్లీ కాంటెంట్ని మాత్రమే నమ్ముకుని వచ్చే సినిమాలు. పెద్ద యాక్టర్స్ ఉండరు, పెద్ద నేమ్స్ ఏవి అసోసియేట్ అయి ఉన్నవి పెద్ద నేమ్స్ అయ్యి ఉండవు. బట్ వై డూ యూ థింక్, ఎక్సెప్షన్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రాడినరీ స్మాల్ ఫిల్మ్స్ ఉంటాయి. అంటే ఎక్స్ట్రాడినరీ ఇన్ ద సెన్స్ వాళ్ళు తీసుకున్న జాన్రాకి వాళ్ళు పూర్తిగా న్యాయం చేస్తుంటారు. ఇప్పుడు ఒక లిటిల్ హార్ట్స్ ఉంది, వాళ్ళు నవ్విద్దాం అనుకున్నారు, దే అచీవ్డ్ దట్. రీసెంట్గా కన్యాకుమారి అని ఒక సినిమా వచ్చింది, నాకు చాలా నచ్చింది ఆ సినిమా. అది కొత్త సినిమానో డిఫరెంట్ సినిమానో కాదు, కానీ వాళ్ళు ఏ పాయింట్ అయితే తీసుకున్నారో దానికి వాళ్ళు 100% న్యాయం చేశారని నాకు అనిపించింది. బట్ ఎందుకు 85% ఆర్ 95% ఆఫ్ స్మాల్ ఫిల్మ్స్ కూడా కాంటెంట్ని నమ్ముకుని వాళ్ళు దిగిన వాళ్ళు ట్రాన్స్లేట్ ఎందుకు చేయలేకపోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్, నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్గానే స్టార్ట్ చేశాను. మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి. డాక్టర్ ఆఫ్ వర్మాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఫస్ట్ నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, మా సీనియర్ సినిమా చేస్తుంటే జాయిన్ అయ్యా. సో ప్రాసెస్లో చూసేవాడిని. తర్వాత కొంతమంది ఇప్పటికీ నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు రెడీగా చేస్తున్నారు. అందరికీ డైరెక్టర్ అవ్వాలనిపించుకోవాలని ఒకటి ఉంటుంది. అండ్ చాలా వరకు అది బతక నేర్చడం, తప్పు చేయడం అని నేను అన్ను. ఏంటంటే డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఒక బడ్జెట్లో అయిపోద్దని చెప్తారు. ఆయన ఏం చేస్తాడు, నమ్ముతాడు. అంటే బేసిక్ కొత్త వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండుంటారు కదా, ఇంతలో అయిపోతుందంటే నమ్ముతారు. అది సగానికి అయిపోతుందో తెలియదు, షూటింగ్కి అయిపోతుందో లేదో తెలియదు, ఎక్కడ ఆగిపోతుందో కూడా తెలియదు. అండ్ 2, కథ మీద గ్రిప్, ప్రొడక్షన్ మీద. ఇప్పుడు రాహుల్ గారు ఉన్నారు, రాహుల్ గారు పొద్దున వచ్చి కూర్చుంటారు షూట్లో, సాయంత్రం వరకు ఉంటారు, బిల్స్ చూసుకుని అందరు పోయిన తర్వాత వెళ్ళిపోతాడు. ఇప్పుడు రాహుల్ గారికి నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆయన గింబల్ ఎందుకు కావాలో చెప్పాలి, క్రేన్ ఎందుకు కావాలో చెప్పాలి, అప్పుడు ఎక్స్ట్రాస్ ఎంతమంది కావాలి, ఎందుకు కావాలో చెప్పాలి, అప్పుడు ఇస్తారు, అప్పుడు సినిమా బాగుంటుంది. సో ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి, డైరెక్ట్ చేసే వాళ్ళకి సినిమా తెలిస్తే, అంటే ఆవేశంగా చుట్టాలకు చెప్పుకోవాలో, ఫ్రెండ్స్ ముందు పరువు పోద్దో, ఏజ్ అయిపోతుందో అనే డైరెక్టర్ అవ్వకుండా క్రాఫ్ట్ మీద పట్టుంటే అప్పుడు సినిమా బాగుంటుంది. నమ్మి డబ్బులు పెడుతున్న అతన్ని బతికించాలనుకుంటే సినిమా బాగుంటుంది. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, నేను ఇప్పుడు సినిమా తీసేయాలి, ఆ పేరు పడిపోవాలి అంది. పాపం నేను వాళ్ళ ఇంటెంట్ ని జరుగుతున్నది నేను చూస్తున్నాను కాబట్టి చెప్తాను. నేను ఒక కైండ్ ఆఫ్ సినిమాలకు ఒక పేరు పెట్టుకున్నాను, అది వాళ్ళని కిండిల్ చేయడం కాదు. నాకు ప్రాబ్లం ఏంటంటే, నేను ఆటో వెనకాల సినిమాలు చేయకూడదు అని నేను పెట్టుకున్న పేరు ఆటో వెనకాల సినిమాలు.
ఆటో వెనకాల సినిమాలు ఏంటంటే అవి ఎక్కడ కనబడవు సినిమాలు. కొన్ని గోడల మీద ఆటోల వెనకాల కనబడతాయి, యూట్యూబ్లో కూడా కనబడవు ఆఖరికి. అందులో ఎంత డబ్బు ఉంది, ఎంత కష్టం ఉంది, అదంతా ఏమైపోయినట్టు, ఎక్కడ పోసినట్టు ఆ డబ్బంతా, ఆ శ్రమ అంతా. అలాంటి సినిమాలు నేను చేయకూడదని ఎప్పుడు భయపడేవాడిని, ఎందుకంటే నాకు ఎవరు తెలియదు ఇండస్ట్రీలో. లక్కీగా ఇప్పుడు నా దగ్గరికి అది ఫిల్టర్ అయ్యి వస్తుంది కాబట్టి నేను చాలా కంఫర్టబుల్ ఉన్నాను. ఈరోజు ధీరజ్ గారితో కూడా మాట్లాడుతుండే ఇదే విషయం. అతనితో కూడా కృష్ణానగర్, బంజారా హిల్స్, శ్రీనగర్ కాలనీ వైపు వెళ్తే అన్నపూర్ణ స్టూడియోస్ ఆ రోడ్ల మీద వెళ్తుంటే కొన్ని పోస్టర్లు కనిపిస్తాయి. ఆ పోస్టర్లు వేరే ఎక్కడ కనిపించవు. యూట్యూబ్లో కూడా సినిమాలు, యూట్యూబ్లో ఉండవు, బుక్ మై షోలో కనిపించవు, నెట్లో కొడితే కూడా దొరకవి. నాకు బాధేస్తుంది నాకు, ఎందుకంటే 50 లక్షలు లేకుండా ఈరోజు చిన్న సినిమా అది తీసినా కూడా 5Dలు లేకపోతే ఏ కెమెరా పెట్టుకొని తీసినా పోస్ట్ చేసినా 50 లక్షలు అవుతుందిగా. 50 లక్షలు ఏమైనట్టు, ఎటుపోయినట్టు, అది బాధేస్తుంది. ఎందుకంటే నేను బిగినింగ్లో ఈ ఆడిషన్స్ ఇచ్చే టైంలో చిక్కడపల్లిలో సుదర్శన్ పక్కన ఒకటి కాంప్లెక్స్లో ఒక ఆఫీస్ ఉండింది, అది పేరు కూడా గుర్తులేదు నాకు. ప్రొడక్షన్ ఆఫీసా? ఒక పర్సన్ ఆఫీస్ అది. నేను ఆంధ్రజ్యోతిలో చూసి ఫోన్ చేసామని నేను చెప్పాను. అలా వెళ్తే ఆయన తగిలేడు. వెళ్తే లోపలికి వెళ్ళగానే నటరాజ విగ్రహం, దానికి ఒక పూలదండ, లోపలికి వెళ్తే ఒక స్పేషియస్ హాల్, ఇవి ఉన్నాయి. వెళ్తే ఆయన నాకు ఆల్బమ్ చూపిస్తున్నాడు. ఇగో అలీగారి పక్కన నేను, ఇదిగో కృష్ణారెడ్డి గారి పక్కన 3వ వరుసలో నేనని. నాకు తెలీదు. ఓ మీరు అలీగారితో ఉన్నారా, ఇదే నేను అనుకుంటా తప్ప ఈయన ఎవరు, ఈయన క్రెడిబిలిటీ ఏంటి, ఈయన మార్కెట్లో ఏం చేస్తే నాకు తెలియదు. ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎంతమంది ఈ రోజుకి. ఇది జరుగుతోంది. మీరు ఇందాక అన్నారే ఎందుకు చిన్న సినిమాలు అటు పోతాయని. తీసే వాళ్ళకి, డబ్బులు పెట్టే వాళ్ళకి ఇద్దరికి సినిమా తెలిస్తే సినిమా బాగుంటుంది. వన్ వే అయింది అనుకోండి, ఒకరు చెప్పినట్టు వినడంతోనే సరిపోద్ది. అది ఎటు పోద్దో తెలియదు, ఆటో వెనక సినిమా అవుతుంది. ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఒకటి చెప్పాలని ఉంది, చెప్తే కోపాలు వస్తాయి కొంతమంది, కానీ పర్లేదు నేను చెప్తా. అదేంటంటే ఆర్ట్ ఫాము, ఇది ఒక మీడియము, ఈ మీడియం కంటూ ఒక హిస్టరీ ఉంది. నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఒక పర్సన్ వచ్చి ఒక సినిమాలో స్క్రీన్ మీద కనిపించేశాడంటే ఇట్స్ డాక్యుమెంటెడ్. అతను నిలిచిపోతాడు చరిత్రలో. ఎందుకంటే ఆ ఫార్మాట్ ఉన్న రోజులు నేను సినిమాలో కనిపించేసా, నా మొహం సెల్యులాయిడ్లో డాక్యుమెంట్ అయ్యి ఉంది, లేకపోతే ఈ ఫార్మాట్లో డాక్యుమెంట్ అయ్యి ఉంది అని గొప్పగా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ దట్ ఇంపార్టెంట్. ఫర్ ఇన్స్టెన్స్ సింపుల్ సార్, ఇప్పుడు మనం చాలా గ్రాంటెడ్గా తీసుకుంటుంటాము. 90sలో వచ్చిన సినిమాల్లో కొన్ని ఊర్లను చూపించుంటారు కదా, అది డాక్యుమెంటేషనే కదా. 90sలో పంట పొలాలని, లేకపోతే 90sలో హైదరాబాద్ ఎట్లుందో మనకు వేరే సోర్స్లు ఏముంటాయి, ఏ హిందూలో ఆర్కైవ్స్ ఆ ఫొటోస్ తప్ప. అవి ఎంత అయితే ఆర్కైవ్ చేశాయో, అవెంత అయితే డాక్యుమెంట్ చేశాయో, సినిమాలు కూడా అంతే డాక్యుమెంట్ చేశాయి. కానీ దీన్ని ఒక డాక్యుమెంటేషన్ మీడియం కిందనో, దీన్ని ఒక ఆర్ట్ ఫామ్ కిందనో చూసేది చాలా చిన్న పర్సంటేజ్. మిగిలిన వాళ్ళు ఇట్లా మీరు ఇందాక అన్నారు కదా, చుట్టాల్లో మా ఊర్లో నేను గొప్పలు చెప్పుకోవాలి, లేకపోతే ఇతర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం సినిమాలు ప్రొడ్యూస్ చేయడము, లేకపోతే ఇక్కడ ఉండే యాక్సెస్ కోసం, ఈ హంగుల కోసం వచ్చి దాన్ని పెద్దగా ఆర్ట్ కింద చూడకుండా బిజినెస్ కింద చూస్తూ, ఇది చేసే చెత్త పనులకి ఇది ఆర్ట్ అనే దానికి ఒక మాస్క్ లాగా వాడతారని కూడా నాకు అనిపిస్తుంటుంది. అంటే ఇప్పుడు బిజినెస్ అన్నారు చూసారా, నాకు ఎందుకు ప్రొడ్యూసర్ చాలా గొప్పగా అనిపిస్తాడంటే, మా నాన్నని నేను డిగ్రీ తర్వాత నాకు ఏం చాలా అర్థం కాల. మోడలింగ్ అన్నాను, నాకు అది సెట్ అవ్వదని అర్థమైంది. బేసిక్గా జాబ్ చేయకూడదు కాబట్టి యాక్టింగ్కి వచ్చాను నేను, ఉన్న సోర్సెస్ అన్నీ ఎతికి. ఆ టైంలో మా క్లాస్మేట్, స్కూల్ మేట్ ఒక అతను కోల్ ఫామ్ పెట్టుకున్నాడు ఎక్కడో. ఎలా నడుస్తుందంటే బాగానే నడుస్తుందని. నేను వెళ్ళి మా నాన్న అడిగాను, నేను కోల్ ఫామ్ పెట్టుకున్నా అని. అంటే ఎంత అవుతుంది అన్నాడు. అప్పుడు ఫ్రెండ్ చెప్పింది 2-3 లక్షలు అవుతుందని. మా నాన్న ఈడు లేవని తెలుసు నాకు. ఎక్కడ అవుతుంది, నువ్వు చూసుకోగలుగుతావా, కోళ్ళకు రోగాలు వస్తాయి, నీకు నాలెడ్జ్ ఉందా, అది ఎలా మెయింటైన్ చేయాలి, అక్కడే ఉండాలి, జాగ్రత్తగా, ఇట్లా నాకు చెప్పాడు. ఆయన దగ్గర నిజంగా డబ్బులున్నా కూడా అది చాలా బేరీ చేసుకొని మాట్లాడాడు. నేను కన్న కొడుకుని 2-3 లక్షలు పెట్టడానికి పరిస్థితి ఉన్నా లేకపోయినా ఆలోచిస్తూ అంత జాగ్రత్తగా చూస్తున్నాడు. నేను ఎవరో తెలీదు, నా మొహం మీద సినిమా అమ్మాలి, కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. అది 3 కోట్లైనా కోట్లే. 2 లక్షలకి 3 కోట్లకి చాలా తేడా ఉంది. 50 లక్షలైనా కూడా డబ్బులే. 50 లక్షలు నాకు అందుకే బాధేస్తుంది. ఎందుకంటే గోడల మీద అతికిచ్చే సినిమాలు మీరు ఎవరిని మోసం చేశారు? ఆ డబ్బు పెట్టిన ఆయన పరిస్థితి ఏంటి? ఇంటి పిల్లల మీదే ఇన్వెస్ట్ చేయడానికి భయపడే రోజు నీ మీద ఒక అతను నువ్వు చెప్పిన మాటల్ని నమ్మి సినిమా ఇన్వెస్ట్ చేశాడు. అది బాధేస్తుంది. సో సినిమా డెఫినెట్గా బిజినెస్. ఇది ఆర్ట్ ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే డబ్బు లాభం రాకపోని పెట్టిందని రావాలిగా.
అఫ్కోర్స్ అన్నిసార్లు కుదరకపోవచ్చు, కానీ ప్రయత్నం అన్న ఆనెస్ట్గా ఉందా? ఇప్పుడు సినిమా బాగుంది కానీ ఆడలేదు, మీరు ఇందాక అన్నారు అన్ని సినిమాలు బాగుంటాయి కానీ అవార్డులు వస్తాయి, డబ్బులు వస్తాయి, రకరకాలుగా ఉంటాయి. అట్లీస్ట్ కొన్ని సినిమాల్ని మనము బాగా చేశారు, సినిమా ఆడలేదు కానీ వర్క్ బాగుంది అంట, అదైనా రావాలి కదా. యూట్యూబ్లో అన్న ఉంటే రేపు పొద్దున ఆయన చూపించుకుంటే నేను ఈ సినిమా తీసానయ్యా అని, ఆడ కూడా ఉండదు. నేను నమ్మే ఒక విషయం ఏంటంటే, సినిమా ఆడింది 100 కోట్లు చేసింది అదంతా ఓకే, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సక్సెస్. ఒక సినిమా ద్వారా అది ఆడకపోయినా కూడా ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళకి, ఒక మ్యూజిషియన్కి కానివ్వచ్చు, ఒక ఎడిటర్కి కానివ్వచ్చు, ఒక యాక్టర్కో లేకపోతే ఒక సపోర్టింగ్ యాక్టర్కో, ఎవరికన్నా ఆ సినిమా ద్వారా వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ వస్తే అది కూడా సక్సెస్. నేను ఇప్పటికీ మా ఇంట్లో ఈ డిస్కషన్ అవుతూ ఉంటుంది మా వైఫ్తో, ఇది ఇంత ఈ సినిమాలే చూస్తాను నేను యూట్యూబ్లో ఎత్తికి, న్యూ ఫిల్మ్స్ ఇన్ తెలుగు లేకపోతే లేటెస్ట్ తెలుగు ఫిల్మ్స్ ఫుల్ ఫ్రీ అని యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. ఎందుకు నీ పిచ్చా, యాక్టింగ్ రిలేటెడ్ ఏమన్నా చూసుకో, మంచి సినిమాలు ఏమన్నా చూసుకో అంటే నేను ఇవి చూస్తుంటాను. నా బాధ ఏంటంటే ఎలా తీసి ఉంటారు, ఎంత వేస్టేజ్ ఉండి ఉంటుంది పాపం, ఇది ఏమైపోయి ఉంటుంది సినిమా అని ఆ కన్సర్న్. ఎందుకంటే నాకు అది ఇంకా చిక్కడపల్లి అతనికి గుర్తుంది, చాలా ఉన్నాయి. కుక్కడపల్లి థియేటర్ వెనకాల ఒకటి ఉండింది ఆఫీస్, వెళ్తే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగాడు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోనా? దీనికి నాకు అర్థం కాల. అందరూ మామూలు పెద్ద ఫోటోలు అడుగుతారు కదండి, పాస్పోర్ట్ అంటే మాకు అది చాలు అని. ఏంటంటే వెనకాల యాక్షన్ సీక్వెన్స్ ప్రాక్టీస్ హూ హా అని వెనకాల వినబడుతుంది, కట్టెన్ వెనకాల. ఒరే ఇప్పుడు ఏంటిది, ఏం చేయాలని నాకు అర్థం కాల, ఇదంతా అయ్యే బేరంలో లేదని మళ్ళీ వెళ్ళిపోయా ఇంటికి. సో ఇవన్నీ చూశాను కాబట్టి ఈ సినిమాలు చూస్తుంటే బాధేస్తుంది. కానీ ఏం చేయగలుగుతాం, మనం అలాంటి ట్రాప్లో పడతామేమో అప్పుడు బిగినింగ్లో భయం వేసేది. లక్కీలీ ఫిల్టర్ అయిపోతుంది. ఇదంతా ఓకే, మనం కొంచెం డైవర్ట్ అయినాం కానీ ఇవన్నీ రియాలిటీసే. ఇప్పటికి ఎంతమంది మోసపోతున్నారు తెలియదు కదా. సినిమా చేస్తున్నామను, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేసామను, ఇలాంటి ఫోటోలు చూపించి వాళ్ళతో నేను వీళ్ళతో నేనని తెలీదు. నాలెడ్జ్ లేని ఎంతమంది ఉండొచ్చు, ఊళ్ళో నుంచి ఎంతమంది ఎక్స్పెక్ట్ చేసుకుని ఉండొచ్చు. కానీ నేను ఈ మధ్య కాలంలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, చాలా మందిని బతికిస్తుంది సినిమా. అన్యాయంగా కూడా బతికే వాళ్ళు ఉన్నారు కానీ చాలా మందిని బతికిస్తుంది ఈ మీడియం అనేది. చాలా పెద్ద ఇండస్ట్రీ. అంటే ఒక సెట్కి వెళ్తే ఎంత చిన్న సినిమా తీసినా 70 నుంచి 100 మంది కావాలి. 100 కుటుంబాలు ఆ రోజు బతుకుతాయి త్రూ సినిమా. వాళ్ళకి నేను కోవిడ్లో ఎక్కువ చూశాను ఏంటంటే, కోవిడ్లో లైఫ్ రిస్క్ అది. ఫస్ట్ వేవ్లో ఎవరికి తెలీదు, ట్రీట్మెంట్ ఏంటో తెలీదు, అన్నీ చప్పరించండి లేకపోతే ఆవిరి పట్టండి రోజులు అవి. అలాంటి టైంలో పని దొరికితే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. అది లైట్ మ్యాన్ దగ్గర నుండి కెమెరా యాక్టర్ ఎవరైనా సరే పని ఇంపార్టెన్స్ ఏందో అప్పుడు చూసాను. సో డెఫినెట్లీ ఇండస్ట్రీ బాగుండాలి, రోజు పని ఉండాలి. ఏ విధమైన కారణంతోనూ ఏ సినిమా కూడా ఇబ్బంది పడకుండా ఉంటే అందరూ బాగుంటారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, కొన్ని రోజులు మనం వాళ్ళందరూ పని దొరికితే చాలు అనుకునే జోన్లో ఉండే అని. యాజ్ అన్ యాక్టర్గా మీరు చాలా గ్యాప్స్ ఉంటాయి ఏ యాక్టర్ కన్నా కూడా. అండ్ మీరు కూడా సెలెక్టివ్గానే ఉన్నారు కాబట్టి, మీరు కూడా దూకేయట్లేదు కాబట్టి, లైక్ ప్రాజెక్టులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. నేను ఇప్పుడు ఏంటిది ఐడిల్ బ్రెయిన్ ఈజ్ ఐడిల్ మ్యాన్, డెవిల్స్ వర్క్షాప్ అట్లా కాకుండా, వాట్ ఆర్ దోస్ ఎంప్టీ డేస్ లైక్? నాకు ఫస్ట్లో ఏదో ఒక పనిలో నాటకం వేసినప్పుడు నాకు గ్యాప్ ఉండేది కాదు. రెగ్యులర్గా ఏదో ఒక పనిలో ఏదో ఒక ప్లే, ఈ ప్లే అయిపోతే ఆ ప్లే, ఆ ప్లే అయిపోతే ఈ ప్లే ఏదో ఉండింది. అప్పుడప్పుడు ఆడిషన్ ఇచ్చేవాడిని, ఇలా తిరుగుతుండేవాడిని. సినిమాకి వచ్చాక ఏంటంటే షెడ్యూల్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో కూడా తెలియదు. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, నేను ఖతర్నాక్ సినిమాకి అప్పట్లో నేను డిగ్రీలో ఉన్నాను, నాకు గడ్డం మీసాలు లేవు, పిల్లోడ్లా ఉండేవాడిని. డిగ్రీ సెకండ్ ఇయర్ అనుకుంటా, నేను గుర్తులేదు. కృష్ణానగర్ చౌరస్తాలో అక్కడ ఒకటి నాగార్జున సినీ క్రియేషన్స్ అని ఒకటి ఉండేది ఆఫీస్. ఏదో ఇట్లనే పేపర్లో చూసి వెళ్తే ఆయన పైనకి వెళ్ళి మాట్లాడాను, మీ ప్రొఫైల్ ఇవి తీయాలి ఇదేదో అన్నారు. సరే అని కిందకి వచ్చాం, నేను నా ఫ్రెండ్ గడ్డం మీసాలు ఉన్నాయి, నాకు లేవు. కింద ఒక ఆయనకు వచ్చినాడు, యాక్టరా అన్నాడు. ఇంత ఈజీ యాక్టర్ అనుకుని నేను, అవునండి చేద్దాం అనుకుంటున్నాను. రేపు పొద్దున 5 గంటలకు రా, ఇక్కడ బస్ వస్తుంది ఎక్కువ అన్నాడు. ఓకే అండి అన్న. నేను ఇంకా ఎక్కడో ఓల్డ్ సిటీ కదా నాది, అదే రోజు ఇంటికి వెళ్ళేసి ఒక జత బట్టలు తీసేసుకొని నైట్ వచ్చి యూసుగూడలో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకున్నాను. యూసుగూడ బస్తీలో ఉండేవాడు ఫ్రెండ్, వాళ్ళ ఇంట్లోనే పడుకుని ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి రెడీ అయ్యి పోయి అక్కడ నిలబడ్డా. వర్షం పడుతుండింది ఆ రోజు, గుంపు వచ్చారు, షూటింగ్ క్యాన్సిల్ అయింది ఆ రోజు. నేను నాది కాయిన్ బాక్స్కి వెళ్ళి ఫోన్ చేశాను ఆయనకి, ఏంటండి ఈ రోజు బస్ వస్తుంది అన్నారు, ఎవరు లేరు ఇక్కడ అంటే, షూటింగ్ క్యాన్సిల్ అయిందమ్మా వర్షం పడింది అన్నాడు. సో అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. రైట్. సో ఎప్పుడైతే యాక్టర్ అయ్యామో, క్యారెక్టరో హీరోనో, షూటింగ్ ఏ విధంగా అయినా క్యాన్సిల్ అవ్వచ్చు.
ఏ బ్రేక్ అయినా రావచ్చు. అది కోవిడ్ అవ్వచ్చు, యాక్టర్ Hmm. దొరక్కపోవడం అవ్వచ్చు, లొకేషన్ దొరక్కపోవడం అవ్వచ్చు, ఫండ్స్ రాకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఒక ప్రాసెస్లో అర్థమైంది ఏంటంటే ఇండస్ట్రీలో ఎక్కువ ఖాళీగా ఉండాల్సిన రోజులు వస్తాయి అని. సో బిజీగా ఉన్న రోజుల కంటే ఖాళీగా ఉన్న రోజులను ట్యాకిల్ చేయడమే మోర్ ఛాలెంజింగ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే బేసిక్గా నాకు మొక్కలు పెంచుకోవడం ఇష్టం, కొంత అది చేసేవాడిని. తర్వాత ఓటీటీస్ వచ్చాయి, టీవీ చూస్తాము, ఫ్రెండ్స్ వస్తారు, టూర్ వెళ్తాము, లేకపోతే సినిమాకి వెళ్తాము. సో కిల్ చేయడం అన్నది అండ్ నాకు నేరేషన్స్ ఉంటాయి. నాకు Right. మేజర్గా నన్ను టైం కిల్ చేసేది అంటే నేరేషన్స్. ఏదైనా బాగుందంటే బాగుంది స్క్రిప్ట్ ఇచ్చేసి వెళ్తాడు, అది చదువుకుంటూ కూర్చుంటాడు. సో వీటి వల్ల టైం కిల్ అవుతుంది, కానీ లేకపోతే చాలా టఫ్. యా 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 అండ్ మనకి మోర్ దెన్ నేను ఒక విషయం నమ్ముతా, Hmm. ఎప్పుడన్నా కూడా సక్సెస్ అయ్యేది మోస్ట్ హార్డ్ వర్కింగ్ లేకపోతే మోస్ట్ స్మార్ట్ పీపుల్ కాదు, మోస్ట్ సేన్ పీపుల్. ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తారు, మీరు ఒక లెవెల్ దాకా హార్డ్ వర్క్ చేస్తారు, ఒక లెవెల్ దాకా ఇంటెలిజెంట్గా థింక్ చేయగలుగుతారు, ఏ గోల్ కావాలో ఆ గోల్ దాకా రీచ్ అవుతారు. దాని తర్వాత వచ్చే ఛాలెంజెస్ని మీరు ఎంత సెన్సిబుల్గా ఎంత కామ్నెస్తో హ్యాండిల్ చేస్తారనేదే మ్యాటర్. సో బీయింగ్ సేన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ 2 years యాక్చువల్గా నేను కోవిడ్లో బిజీ ఉండే. రైట్, లాస్ట్ 2 Multiple years నేను business ఖాళీగా ఉన్నాయా? ఉన్నాను, కోవిడ్లో బిజీ ఉండే. ఏంటంటే నేను మార్చ్లో కోవిడ్ వచ్చింది, మార్చ్ 25th అట్లాగా. ఏప్రిల్ ఖాళీ, మే ఖాళీ. మేలో నేను మెట్రో కథలు షూట్ చేశాను ఆహాకి. జూన్కి నేను ఏమంటారు పరేషాన్ స్టార్ట్ చేశాను. సో ఇమీడియట్గా టక్ జగదీష్ రోజు ముక్కులోంచి అది తీసి చెస్ట్ చేసి లోపల పంపించేవాళ్ళు. సో కోవిడ్లో నేను బిజీగా ఉండే, దాని లాస్ట్ 2 years గ్యాప్ లేదు. సో ఖాళీగా ఉండడం అన్నది అప్పుడంటే ఇంకా అందరూ ఇంట్లో ఉన్న రోజుల్లో పని చేశాను, ఇప్పుడు అందరూ పనికి వెళ్తున్న రోజుల్లో ఇంట్లో ఉన్నాను. సో నేరేషన్సే ఎక్కువ నన్ను కాపాడే, కానీ తెలియదు అంటే ఎక్కడికి పోవాలి, ఎందుకు పోవాలి తెలియదు. టైం కిల్ చేయడం అన్నది చాలా పెద్ద విషయం. ఏదో క్రికెట్ ఆడాలన్నా ఈరోజు బాక్స్ క్రికెట్లకు వచ్చాయి, అది ఆడుతుంటే ఆడిన ఫీలింగే ఉండదు. ఏంట్రా ఇక్కడిక్కడే ఉంది, ఏదో కోళ్ల పంజరంలో ఉన్నట్టుంటుంది. సో అది కూడా కష్టమే డేలు కిల్ చేయడం. ఓన్లీ నేరేషన్ స్క్రిప్ట్ రీడింగ్లే నాకు మేజర్గా సపోర్ట్ చేస్తాను. ఇది ప్రీ వెడ్డింగ్ షో గట్ ఫీలింగ్ ఏంటి? నచ్చుతుంది, ఏ లెవెల్లో నచ్చుతుంది అద్దరు కొడుతుంది అని నేను చెప్పను, కానీ బాగుంది, అది ఇంకా అదిరిపోయింది అనేది వాళ్ళు చెప్పాలి. బాగుంది అనేది వరకు మాత్రం నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. పరేషాన్ ఆ హోల్ రిలీజ్ కానివ్వండి, రియాక్షన్స్ కానివ్వండి, ఏంటి మీ అసెస్మెంట్ దాని మీద? అంటే బేసిక్గా నేను ఒక డిసిప్లిన్లో పెరిగాను. అంటే ఏంటంటే బాగా చదివితే మార్కులు వస్తాయి, రోజు స్కూల్కి వెళ్తే అటెండెన్స్ వస్తుంది. సో ఇది బేసిక్గా నాకు తెలిసినది పని. హోంవర్క్ చేస్తే సార్ కొట్టడు, ఇలా పెరిగా. సినిమా ఏంటంటే ఇది అట్లా ఉండదు, అసలు సంబంధం ఉండదు కదా. అంటే నువ్వు కష్టపడితే ఫలితం ఉంటుంది, నువ్వు బాగా చేస్తే ఇది వస్తుంది అనేది ఏమి ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే లక్ కూడా ఇంపార్టెంట్, అండ్ ఇక్కడ రైట్ టైం రైట్ ప్లేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పరేషాన్ వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే మేము కోవిడ్లో లైఫ్ అండ్ డెత్ పరిస్థితుల్లో షూట్ చేసాం. షేక్ హ్యాండ్ ఇచ్చే రోజుల్లో మేము కిస్ సీన్ చేసాం, భయపడుతున్నారు ముట్టుకోవడానికి, పక్కన మనిషి ఉంటే డబల్ మాస్క్లు వేసుకున్న రోజుల్లో మేము లిప్ కిస్ సీన్ చేసాం. ఏంటంటే మాకు ఆపర్చునిటీ అంతే ఇంపార్టెంట్ లైఫ్తో పాటు, అండ్ వీళ్ళు మమ్మల్ని నమ్మారు, ఆ టైంలోనే అలా కుదిరింది కాబట్టి షూట్ చేయాల్సి వచ్చింది. అలాగా రోజు ఒక పాజిటివ్ కేసు ఉండేది మా సెట్లో. ఎంత ఐసోలేట్ చేసినా కూడా మేము 5 మంది ఒక ఇంట్లో, 5 మంది ఒక ఇంట్లో, ముగ్గురు ఒక అట్లా ఉన్నా కూడా, ఎంత జింక్ టాబ్లెట్లు విటమిన్ సీలు చప్పరిచ్చి జండు బాములు ఆవిరి పట్టినా కూడా రోజు ఒక పాజిటివ్ కేసు ఉండేది. నైట్ మీరు పరేషాన్ గుర్తుంటే మేము మెట్ల మీద కూర్చుని సిగరెట్ తాగుతూ గ్లాసులు ఎక్స్చేంజ్ చేసుకుని, అరే పైసలు ఎక్కడ రండి, ఎక్కడైతే నీకు ఎందుకురా నువ్వు అది కట్టుపో అని ఒక సీన్ ఉంటుంది, నా ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చే సీన్. నెక్స్ట్ డే అతను కోవిడ్ పాజిటివ్. మై గాడ్. అండ్ ముందు రోజు మీరు అందరూ ఆ సీన్ చేసాం, సిగరెట్ మందు మూతి మార్చుకునేది. బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే అన్నా నాకు టేస్ట్ తెలుస్తలేదు అన్నాడు. ఏం ఆడుతున్నారు అంటే స్మెల్ కూడా వస్తలేదు అన్నా అన్నాడు. అందరం ఒకే టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంది మన పరిస్థితి, పాజిటివ్ అనిపించి సరే నువ్వు పక్కకి జరుగు అని నేను రూపకని అడిగాను, ఎప్పటి వరకు చేస్తావు ఇలాగా, కోవిడ్ పాజిటివ్ అవుతున్నారు రోజు ఒకరు. అంటే అంతకుముందే ఒక మా ఏడీ పాజిటివ్ అయింది, పంపించేశారు. క్లాప్ బోర్డ్ అతను, మా హెయిర్ దువ్వే అతను, ఎవరో ఒకరు పాజిటివ్ అవుతున్నారు, నువ్వు పాజిటివ్ అయ్యేదాకా చేస్తా అన్నాడు. ఎందుకంటే నేను ఐసోలేట్ అయితే సినిమా చేయలేరు, నేను అవ్వలేదు కాబట్టి అలా షూట్ చేశాను. అలాంటిది రిజల్ట్ చూసిన రోజు బాధేసిందంటే కష్టపడితే ఫలితం దక్కుతుంది అనేది నమ్మద్దు. ఆర్జీవి గారు చెప్పినట్టు కష్టపడితేనే ఫలితం దక్కాలంటే గాడిదకే ఎక్కువ దక్కాలి. కాబట్టి నేను ఆ రోజు కొంచెం చాలా బాధపడ్డాను. అంటే
మేబీ మేము అంత లైఫ్ రిస్క్ చేసి చేసాం కదా సినిమా, దాని రిజల్ట్ బాగుండాల్సింది అని. అది ఏం చేయలేము, అదంతే డెస్టినీ అదంతే. నో బట్ ఐ జెన్యున్లీ హోప్ అక్కడ మిస్ అయింది ఇక్కడ కవర్ అవుతుందని. ఏంటి ఏ ఎక్స్పెక్టేషన్స్తో రావాలి జనాలు థియేటర్కి నవంబర్ 7? ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మేము ఒక సినిమాకి వెళ్తాం, ఇది బాగుంటుంది, మీ ట్రైలర్ చూడండి, ట్రైలర్ నచ్చితే అది ఏదో బాగానే ఉంది అనిపిస్తే సినిమా థియేటర్కి రండి. ఎక్స్పెక్ట్ చేయడం దగ్గర నుంచే డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అవుతుంది. మీరు వచ్చిన రోజు సరదా ఎక్స్పెక్టేషన్ లేకపోతే చూడబుద్ధి కూడా కాదు కదా, వెళ్ళాలంటే ఒక రీజన్ కావాలి కదా. నవ్వుకుంటారు, ఇదే రీజన్. అంటే మీరు ఎందుకు నవ్వుకుంటాం, ఇంట్లో కూడా 100 ఆప్షన్స్ ఉన్నాయి అనొచ్చు. అయితే ఒక సినిమా చూసినప్పుడు ఒక కంప్లీట్ మనం మంచి పాన్తో సహా ఫుడ్ తిన్నప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది, కడుపు నిండింది, చాలా బాగుంది అని. ఆ సినిమా ఈ సినిమా ఆ ఫీల్ ఇవ్వగలుగుతుంది. ఒక ఊరికి తీసుకెళ్ళి ఒక మనుషుల్ని పరిచయం చేసి నవ్వించి, ప్రీ వెడ్డింగ్ షోకి మళ్ళీ ఇది వేరే అర్థం ఇచ్చాడు, ప్రీ వెడ్డింగ్ షూట్కి ఒక అర్థం ఇచ్చాడు. మనం ఆ మనుషులతో పాటు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో మనల్ని అలా ఫీల్ చేయించగలిగాడు. వాళ్ళు నవ్వితే నవ్వుతాం, బాధపడితే బాధపడతాం, ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాతో నేను అబ్జర్వ్ చేసింది, మేము దీన్ని ఫిల్టర్ చేయడం కోసం, కరెక్షన్స్ కోసం ఎక్కువ మందికి చూపించాం, డైరెక్టర్స్కి, ఎడిటర్స్కి, ప్రొడ్యూసర్స్కి, సినిమా వాళ్ళకి. చూసిన ప్రతిసారి 2 రీషూట్స్ చేసాం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మేజర్గా ఏం ప్రాబ్లం ఉంది సినిమాలో అని రీషూట్ చేసాం. తర్వాత చూపిస్తే ఒక్కరికి చూపించాం, ఈ సినిమా ఎలా ఉందో చెప్పండి, అంటే బిజినెస్ కోసం ఇలాంటి కోసం, బాగానే ఉంది అన్న. 4 ఉన్నప్పుడు చూపిస్తే చాలా బాగుంది అన్న. రైట్. ఎందుకంటే అది గ్రూప్లో ఎక్కువ నవ్వొస్తుంది. నేను చాలా సినిమాలకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే గ్రూప్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు బెటర్గా ఉండింది దెన్ ఒక్కరు చూడడం కంటే. ప్రీ వెడ్డింగ్ షో గ్రూప్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన ఫిల్మ్. ఎందుకంటే ఇంట్లో అయితే మీరు ఒక్కరే చూస్తారు, అదే రీజన్. సూపర్. సో ఇందాక చెప్పినట్టే పరేషాన్లో మిస్ అయింది ఇక్కడ కవర్ అయిపోద్దని కోరుకుంటూ, తిరువీర్ నాకు మీ యాక్టింగ్, మీ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. మీరు మాట్లాడే విధానం కూడా నాకు చాలా ఇష్టం. ఒక ప్యూరిటీ ఉంటుంది దాంట్లో. ఇందాక కూడా కూర్చున్నప్పుడు ఇట్లా కూర్చోవచ్చా అని అడిగారు. సో ద వే యూ టాక్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, చాలా యూనిక్ యాక్చువల్లీ. సో ఐ హోప్ యూ సక్సీడ్ బిగ్ టైమ్. మీరు చెప్పారు ఆల్రెడీ, నేను చూసిన దానికి యు ఆర్ ఆల్రెడీ ఇన్ అ మచ్ బెటర్ ప్లేస్, బట్ స్టిల్ ఐ హోప్ గ్రో అవుతూనే ఉంటారని కోరుకుంటూ, మంచి సినిమాలు చేస్తూ ఉంటారని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.